కూడా ఏం చేశాడంటే తనను తానే మెప్పించుకోనలేదు. అంటే తండ్రి గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి గురించి అనగా యెహోవా గురించి ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కనుక ఆయనే సంతోషపడ్డాడా? ఆయనకాయనే సంతోషపడలేదు. ఆయనకాయనే మెప్పించుకోనలేదు. కాబట్టి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అన్నట్లుగా ఆయనను నిందించకుండా ఉండటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి దేవుని గురించిన సర్వసత్యాన్ని, జ్ఞానాన్ని ఇతరులకి తెలియజేశాడు. తెలియకపోయినప్పుడు నిందలు పడతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి సరియైన అవగాహన లేనప్పుడు మనం నిందిస్తాం. సపోజ్ గవర్నమెంట్‌ని పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి మనం తిడతనే ఉంటాం కదా! 60 ఏళ్ళొచ్చినాయి నాకు పింఛన్ ఇయ్యటం లేదు ఈడు. ఎన్నిసార్లు తిరగాల? మా బజార్‌లో సరిగ్గా కాలువ తీయట్లేదు. మా బజార్‌కి సిమెంట్ రోడ్ ఏయట్లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం గవర్నమెంట్‌ని తిడుతున్నాం. ఏం చేస్తున్నాడు? సీఎం ఏం చేస్తున్నాడు? పీఎం ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నారా? అని మాట్లాడతాం కదా! నిజానికి మనం పోయి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకరోజు ఆయన పక్కన ఉంటే అప్పుడు మనకి అంటే ఇవన్నీ పట్టించుకోవటం కాదు నాయన వాళ్ళ పని. వాళ్ళు ఇంకా ఎంత మానవాళి కోసం అంటే తమ రాజ్యములో ఉన్నవారి కోసం ఎటువంటి మంచి చేయాలి అనే తాపత్రయం కలిగి ఉన్నారో, ఏ విధంగా పరిపాలన చేయాలి, గవర్నమెంట్‌ని అనేక మందికి జీతాలు ఇవ్వాలి, మరి అనేక మందికి మంచి చేయాలి, అనేక మందిని చిక్కుబడినప్పుడు విడిపించాలి, వరదల్లో నుంచి రక్షించాలి, ఎంత ఉద్దేశాలు ఉంటాయి గవర్నమెంట్‌కి. అంటే మనం అక్కడ దాకా వెళ్తే కానీ మనకి తెలియదు. అంటే ఒక సీఎం రోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏం చేస్తాడు? ఒక ఎంఆర్ఓ, ఒక మంత్రి ఉదయాన్నే లేచింది మొదలుకొని ఏం చేస్తాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అబ్బా నిజంగా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు మన కోసం అని అర్థమైద్ది. అలా కాకుండా ఉన్నప్పుడు మనం టీవీ పెట్టుకొని వార్తలు చూస్తా రిలాక్స్ అవుతా ఏసీ వేసుకొని వాడేం చేయట్లేదు ఈడేం చేయట్లేదు అని మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. అలాగే మనకి తెలియనప్పుడు మనం చాలా మాట్లాడతాం. అలాగే తెలుసుకున్నప్పుడు కామ్ అయిపోతాం. అలాగే ఇక్కడ అంటాడు దేవుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు, సంపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన ఎదుట లేదనుకో, ప్రభువా నేను ఆకలితో ఉన్నాను నీకు తెలియదా? నాకు వస్త్రం లేదు నీకు తెలియదా? నన్ను బజార్లో ఉన్న వాళ్ళు తేలిగ్గా చూస్తున్నారు నీకు తెలియదా? ఇవన్నీ అనేక రకాలైనవి. నేను రోగంతో ఉన్నాను నీకు తెలియదా? ఎన్నిసార్లు ప్రార్థన చేసేది ప్రభువా రోజు చేసేదా అని అడుగుతాం. కానీ దేవుని హృదయం తెలిసిన తర్వాత మనము దేవుని ఎదుట మాట్లాడలేం, మౌనమైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకోవాలి. మనము ఎదట వాళ్ళకి చేసే మంచి ఏదైనా ఉంది అని అంటే ఇలాగా అంతర్గత జ్ఞాన సిద్ధాంతాలను సరిచేసి వాళ్ళకి తెలియజేయటమే. హల్లెలూయా. అయితే ఈ తెలిస్తే మనల్ని మనమే మెప్పించుకునే వాళ్ళలాగా ఉండకూడదు కానీ, అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా ఉండకూడదు కానీ, అది అందరికీ చెప్పాలి. అందుకనే తనను తానే మెప్పించుకోవటానికి ఈ లోకానికి యేసు ప్రభు రాలేదు కానీ అందరికీ తెలియజేయటానికి, అంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, ప్రేమ ఎలాగున్నాయో తెలియజేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే సహనముతో మార్పు లేని విధంగా మనం ఉండటానికి, ప్రోత్సాహకరంగా ఉండటానికి ఇవన్నీ కూడా వ్రాయబడినాయి. కాబట్టి మనము లేఖనముల యందు నిలిచియుండుటకు త్వరపడుచు విశ్వాసమందు ఆదరణ కలిగి ఉండాలి. కనుక సహనముతోనూ ఓర్పుతోనూ నిలిచి ఉన్న మనకు ఇప్పుడు దేవుని శక్తిని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. మరియు ఎవరైతే ఇతరులను ప్రోత్సాహపరుస్తారో వారికి పరస్పర సామరస్యమును, పూర్తి సానుభూతిని ప్రోత్సాహపరచు వానిపైనను ఒకరి పట్ల మరొకరును ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి కలిగి ఉంటారు. ఇక్కడ ఈ మాటలో చెప్తాడు కదా, ఇదిగో ఎవరినైతే నువ్వు ప్రోత్సాహపరుస్తున్నావో, నువ్వు ప్రోత్సాహపరుస్తున్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి నీ మీద ఉంటాయి. అలాగే ఎవరైతే తెలుసుకుంటానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని మహిమను అంగీకరించడానికి ఇష్టపడతారో వారి మీద కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, సామరస్యం ఇవన్నీ కూడా వాడికి ఆపాదించబడతాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతారు.
తెలుసుకునేవాడు బెనిఫిట్ అవుతాడు, చెప్పేవాడు కూడా బెనిఫిట్ అవుతాడు. దేవుని యొక్క కృప వాని మీద నిలిచి ఉంటుంది. తర్వాత 6వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. చాలమ్మా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనుడు ఆయన కనికర్మను గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయను. హల్లెలూయా. ఇక్కడ అంటాడు యూదులకి అన్యజనులకి గల సహవాసాన్ని కలిగి ఉండటాన్ని గురించి పౌలు ఈ రీతిగా రాస్తున్నాడు. ఎప్పుడు కూడా యూదులు అన్యజనులతో సహవాసం అనేది చేయరు, అన్యజనులని దగ్గరికి రానీరు. యూదులు ఎప్పుడు కూడా తాము అధికులమని లేదా దేవుని యొక్క వాగ్దానాలని వీటన్నిటిని కలిగి ఉన్నాం కాబట్టి వాళ్ళది ఒక ప్రత్యేకమైన జాతి అని అనుకుంటారు. అన్యజనులను వారు అంగీకరించరు. కనుక ఇక్కడ పౌలు గారు ఏం చెప్తాడంటే దేవుని యొక్క వాక్య ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు సున్నతి కలిగిన వారికి పరిచారకుడై ఆయన వచ్చాడు గనుక ఆయన ఏం చెప్తున్నాడంటే అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేతును అని కూడా చెప్పాడు. తర్వాత సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. మీరు అంటారు కదా మెస్సియ మావాడు, మా యూదుల్లో నుంచి వచ్చాడు అంటారు కదా, మాకు చెందినవాడు అంటారు కదా. ఆయన యూదుల్లో నుంచి వచ్చాడని చెప్పినప్పుడు యూదుడుగా ఉన్న ఆయన ఏం చెప్పాడు? అన్యజనుల్లో కూడా నీ నామాన్ని నేను మహిమపరుస్తానని చెప్పాడు, అన్యజనుల్లో నిన్ను సంకీర్తనం చేస్తానని చెప్పాడు. కనుక అన్యజనుల గురించి ఆయనే మాట్లాడుతున్నప్పుడు మీ యూదులలో నుంచి వచ్చిన వాడు సున్నతి కలిగిన వారికి పరిచారకుడుగా అంటే మెస్సియా వస్తే ఎవరి కోసం వస్తాడు అని చెప్పారు? మీరు యూదుల కోసమే వస్తాడని చెప్పారు కదా. మరి మెస్సియాగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అన్యజనులలో తండ్రి యొక్క నామాన్ని మహిమపరుస్తాను, సంకీర్తనం చేస్తాను అన్నాడు కదా. కనుక ఆయన అన్యజనులతో కూడా ఉన్నాడు. ఇవన్నీ నా యొక్క ఉద్దేశం కాదు, ప్రవక్తల లేఖనములలో రాయబడిన మాటలు మరలా ఎత్తి చూపిస్తున్నాడు. ప్రవక్తల లేఖనములు ఈ రీతిగా ఉన్నప్పుడు మీరు అంగీకరించాలి కదా ఈ మాటలు. కనుక ఆయన అన్యజనులకు వెలుగై ఉన్నాడు అని రాయబడింది కదా. అన్యజనులలో ఆయన తండ్రి నామాన్ని సంకీర్తనం చేస్తాడని రాయబడినప్పుడు మీరు కూడా అన్యజనులని అంగీకరించాలి. అంటే మీరొక విశ్వాసం కలిగి మీరొక గొప్పగా ఉన్నవాళ్ళు ఇదిగో ఇప్పుడు చిన్న విశ్వాసంతో దేవునిని ఎవరో ఎరగకుండా కొంచెం కొంచెంగా మాత్రమే ఎరిగిన అన్యజనులకు విశ్వాసాన్ని గురించి మీరు నేర్పించాలి, దేవుని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలి. ఇది మీ యొక్క పని. దేవుడు మిమ్మల్ని ఇందుకోసం నియమిస్తున్నాడు, ఎన్నుకున్నాడు అనే మాటని ఇక్కడ పౌలు గారు తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత కాగా మీరు 12వ వచనం మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు
నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఇక్కడ మరలా ఇంకొక వాక్యాన్ని కూడా ఉదహరిస్తూ యెషయా గారు ఏం రాశారంటే, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వస్తాడు, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారని మీ యొక్క యూదా జనాంగానికి చెప్పిన వ్యక్తే రాశాడు కదా. హల్లెలూయా. మరి ఆయన రాసినప్పుడు అది నెరవేరుతున్నప్పుడు మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అన్యజనులని? కాబట్టి యేసుక్రీస్తులో మనమందరము కూడా ఏర్పరచబడిన వారమని ఎరిగి ఉండాలి అనే మాట ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. తరువాత నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను చదవండమ్మా. ఆ, 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 ఉమ్, ఆ, ఆ. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, ఈ యొక్క మాటని మనం ధ్యానం చేద్దాం 2 నిమిషాలు. ఇక్కడ ధైర్యముతో ఆ, ఒక్క నిమిషం. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. దానికన్నా ముందుగా ఏమంటాడనంటే, ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని. ఒకటి జ్ఞాపకం చేయాలని అనే మాట ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఎక్కువ ధైర్యము కలిగి అనే మాట చూస్తున్నాం. ఈ 2 మాటలు గనక జ్ఞాపకం చేసుకుంటే, నేను ఇది ధైర్యంతో చేస్తున్నాను అని చెప్పాడు. వాస్తవానికి ఇక్కడ సూటిగా యూదులకి డైరెక్ట్గా రాసిన మాట. ఇది నేను కొంచెం ధైర్యంతోటే రాస్తున్నాను అన్నాడు. ఎందుకు అనంటే, ఇంతవరకు కూడా ఈ యొక్క 14 అధ్యాయాల్లో ఎక్కడ కూడా మీరు అన్యజనుల స్థాయికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పలా. హల్లెలూయా. అన్యజనుల స్థాయికి మీరు తగ్గించుకోండి, లేకపోతే అన్యజనులు మీరు ప్రేమించండి అని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఈ వచనంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, యూదులు నడవలసిన దానిని ధైర్యంగా మాట్లాడటానికి సాహసించాడు. ఇక్కడ మొట్టమొదట్లో అయితే ఆయన సాహసించలేకపోయాడు. కానీ వాస్తవానికి నేను చెప్పాను, పౌలు గారు చెప్పినట్టే చెబుతారు, కానీ అర్థం కాకూడదు. ఈ 2 ఉద్దేశాలు కలిగి రాశాడు. ఇక్కడైతే కొంచెం సూటిగానే నేను ధైర్యంతో రాస్తున్నాను ఈ 15వ అధ్యాయం అంటాడు. ఎందుకు అని అంటే, నేను మరలా జ్ఞాపకం చేయటం, వాస్తవానికి చెప్పిన విషయాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేయటం అనేది దేనికి సూచన? నేను మరలా ముందు రాసిన విషయాల్ని ఇక్కడ తిరిగి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అన్నాడు. తిరిగి జ్ఞాపకం చేయటం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడుగుతారు, మీరు చెప్పింది మాకు అర్థం కాలేదండి, మరలా ఇంకోసారి చెప్పండి అంటే, రెండోసారి చెప్పినప్పుడు ఏమవుద్ది? బాగా అర్థమవుతుంది, ఎక్కువ అర్థమవుతుంది కదా. రెండోసారి చెబితే మొదటి దానికన్నా ఎక్కువ అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ అన్నాడు, ఇదిగో నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి. ఇంకా నాకు ఎక్కువ ధైర్యం వచ్చింది మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు. కారణం ఏంటంటే, ఇక్కడ వరకు ఉన్న ససబిషలన్నింటినీ నేను పక్కన పెట్టి కొంత ధైర్యంగా మీకు రాస్తున్నా. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యములో మీరును అన్యజనులను అందరూ సమానమై ఉన్నారు. మీ మోకాలు వంగాలి, వాళ్ళ మోకాలు కూడా వంగాలి. మీ భక్తి ఆయన ఎదుట ప్రదర్శించబడాలి, వాళ్ళ భక్తి కూడా. కాబట్టి అందరూ ఒకటే. మేము నిషిద్ధం, కొన్ని తినకూడదు అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళేమో సమస్తాన్ని ప్రభువు శుద్ధి చేశాడు, మాకు అశుద్ధం ఏమీ లేదని తింటున్నారు. కాబట్టి ఎవడికెవడు కూడా తక్కువ కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునిలో సమానులే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇతరుల కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకునేవారిగా ఉండండి.
అన్యజనులని ప్రేమించండి. వారిని ఇప్పుడు మీరు కూడా మీరు ఆచరించే దేవుడు వాళ్ళ గురించి కూడా చెప్పాడని తెలుసుకొని మీరు కొంచెం తగ్గితే మంచిది. తగ్గితే మంచిది. సూటిగా రాస్తున్నాడు ఈ విషయాన్ని. దేవుడి విషయంలో వాళ్ళు అలాగే ఉన్నారు. మీరు కూడా అదే దేవుణ్ణి ఆచరిస్తున్నారు గనక, ఇద్దరు ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు గనక ఇంక మీరు అధికులు అని చెప్పేదేం లేదు. అందుకనే నేను ధైర్యంగా మీకు రాస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకనే మరలా తిరిగి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే మీకు బాగా డైరెక్ట్గా నాటాలి, ఎక్కువగా మీకు తెలియజేయాలి అనే ఉద్దేశం కలిగి మీకు రాస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియల చేతను మృతుల బలము గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ వరము చేతను యెరూషలేము మొదలుకొని ఇల్లూరికు ప్రాంతము వరకు చాలు 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 ఇంతవరకు చాలు. ఇక్కడ 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఆయన అంటాడు, నేను యెరూషలేము మొదలుకొని ఇల్లూరికు వరకు నేను సువార్త ప్రకటించాను. యెరూషలేము ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుందండి? మనం మ్యాపుల్లో చూస్తాం కదా. మరి ఇల్లూరికు ప్రాంతం ఎక్కడుంది? మీరు మ్యాపుల్లో చూసుకోండి. ఈ ఇల్లూరికు ప్రాంతం అనేది ఎంత ఫేమస్ అయిందో తెలుసా? అక్కడ వరకు కూడా నేను ప్రకటించాను. మీకు నోట్స్లో ఇచ్చానులే, కానీ ఇప్పుడు నేను దాని గురించి చెప్పలేను, అది సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది. కనుక ఆయన అంటాడు కదా, నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని ఎలా చేశాను అని అంటే, వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను. కాగా ప్రియులారా, మన సువార్త ఎలా ఉండాలి? మనం సంఘాలు నడిపే విధానం ఎలాగుండాలి? మనం సేవ చేసే విధానం ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైన ముక్తాయింపు ఇవ్వటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవ చేసే ప్రతి ఒక్కడు కూడా, దేవుడు సేవ అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి సేవ చేయాలి. కొంతమంది అద్భుతమైన వాక్యము ప్రకటిస్తానండి, కొంతమంది సూచక్రియలు చేస్తారండి. అంటే మీరు ఇక్కడ కాంట్రడిక్షన్ మళ్ళా తీసుకోవచ్చు. ఏంటి అని అంటే, మనమందరము దేవుని యొక్క అవయవములుగా ఉన్నా కూడా ఒకడికొక్కడికి ఒక్కొక్క పని ఉంది కాబట్టి నేను ఇలా చేస్తాను అలా చేస్తానంటే ఇవన్నీ విశ్వాసుల కోసం. ఇవన్నీ విశ్వాసుల కోసం. విశ్వాసులది పాస్టర్లు తీసుకోవద్దు, పాస్టర్లది విశ్వాసులు తీసుకోవద్దు. విశ్వాసులుగా ఉన్న మీకు ప్రవచన వరం ఒకళ్ళకుంది, వివేచన వరం ఒకళ్ళకుంది, ఆత్మవరాలు చెప్పాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. జ్ఞానవాక్యం ఒకళ్ళకి, బుద్ధివాక్యం ఒకళ్ళకి. ఇవన్నీ కూడా మీకు పరిశుద్ధులుగా ఉన్నవారికి, నేను విశ్వాసులు అనే దానికన్నా పరిశుద్ధులు అంట, పరిశుద్ధులుగా ఉన్నవారికి ఇవ్వబడింది. అయితే బోధకులుగా ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ యొక్క పౌలు ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో ఆ రీతిగా దేవుణ్ణి మనం ప్రకటించగలగాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఏం చెప్పాడనంటే, ఆయన వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను. చాలు. ఎన్నిటి చేత ఆయన బోధించాడంట? ఇక్కడ అన్ని విషయాలు పరిశుద్ధాత్మ బలము చేత, వాక్యము చేత. వాక్యం ఒక్కటే కాదు, అక్కడ క్రియ కూడా చూయించాడు. క్రియ ఒక్కటే కాదు, మహత్కార్యాలు కూడా చేశాడు. అంతేకాదు గురుతుల బలము కూడా చూయించాడు. అందుకనే ఈ యొక్క పౌలు రాసిన ప్రతి పత్రికలో ఒక్కొక్కళ్ళని చూయించడం జరుగుతూ ఉంది.
దేవుని యొక్క గురుతుల బలం. ఆయన అన్యజనులకి ఏం చేశాడు, యూదులకి ఏం చేశాడు, ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా ఆయన ఒక గురుతు. అన్యజనులకు ఇటువంటి గుర్తులు ఇచ్చాడు, యూదులకి ఇటువంటి గుర్తులు ఇచ్చాడు. ఇప్పుడు దాకా నేను చెప్పుకొచ్చాను కదా, యూదులకు ఎటువంటి ఆధిక్యతలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుల బలం. కాబట్టి యేసుక్రీస్తులో నీ గుర్తింపు ఏమిటి అది చెప్పి అక్కడ వాక్యం చెప్పాడు. అన్యజనులుగా ఉన్న వాళ్ళకి మీ గుర్తింపు ఏంటి అని చెప్పి అక్కడ వాక్యం చెప్పాడు. అక్కడ స్వస్థపరిచాడు, అక్కడ పరిశుద్ధాత్మని అక్కడ వాళ్ళకి చూపించాడు, అక్కడ దించాడు పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఎవరు కూడా ఒప్పుకోలేరు దేవుణ్ణి. పరిశుద్ధాత్మ రావాలి. మనం వాక్యం చెబుతున్నప్పుడు మనంత మట్టికి మనం చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే అక్కడ క్రియ జరుగుద్ది. మీరు మాటలతోటి చెప్పే వాళ్ళలాగా కాదు, క్రియ చేత కూడా ఉండాలి. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడతారా? కొంచెం నిద్రలోకి వెళ్తున్నారు బాగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర మత్తులైపోయారా? అసలైన విషయంలోకి వచ్చే ముందు మనం నిరాసక్తంగా ఉండకూడదు. అసలైంది ఇది, బోధకులకి పట్టు లాంటిదన్నమాట. బోధకులైన మనము విశ్వాసుల కృపావరాల్లో పాలుపంపులుగా ఉన్నామని అనుకోకూడదు. విశ్వాసుల స్థాయి వేరు, బోధకుల స్థాయి వేరు. అన్ని కలగలుపుకోబాకండి. మనం యేసుక్రీస్తునందు ఆయన అవయములుగా ఉన్నాం కాబట్టి నేను బుద్ధివాక్యం చెబుతాను, ఆ పాస్టర్ గారు జ్ఞానవాక్యం చెబుతాడు, ఈయన సూచక్రియలు చేస్తాడు. విశ్వాసులకు ఉండే ఈ పరిశుద్ధులకు ఉండే ఈ పాస్టర్లు తీసుకొనే తేలికైపోతున్నారు. ఇప్పుడు యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు, అంతే కదా? సీఎం వేరు, పిఎం వేరు, అంతేనా? మంత్రి వేరు, సీఎం వేరు, కార్పొరేటర్ వేరు, ఎమ్మెల్యే వేరు. వీళ్ళందరూ ఒకటేనా? ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కళ్ళకు ఉంది కదా. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా కొంచెం సమయం నాయన నీ బిడ్డల మీదకి దిగిరండి. వా వినగలిగిన చెవిని దయచేయండి నాయన. యాక్టివ్నెస్ అనుగ్రహించండి, మీ కృప కుమ్మరించండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రము కలుగునుగాక. నీ బిడ్డల నిమిత్తమై వేడుకుంటున్నాను, శక్తి బలము దయచేయండి నాయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సేవ చేసేటప్పుడు మనము ఒక వాక్యం చెప్పటానికే అన్నట్టుగా ఉండకూడదు. అందుకని చాలామంది పాస్టర్లు ఏంటంటే ఆరాధన చేయరు. ఆరాధన చేసే ఆయన ఒక ఆయన, వాక్యం చెప్పే ఆయన ఒక ఆయన. ఈయన ఆరాధన చేస్తే నా స్థాయి తగ్గిపోతుందేమోనని ముందుగా పాట పాడి ఆరాధించి వాక్యం చెప్పాలి అని అనుకోరు, ఎవ్వరూ అనుకోరు. అలాగా అనుకుంటే మీరు కూడా ఏమనుకుంటారంటే పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నాడు, ఈయన వాక్యం ఏం చెబుతాడు అంటే. వాక్యం చెప్పేవాడికి ఒక గుర్తింపు, పాట పాడేవాడికి ఒక గుర్తింపు. ఇలాగ మనమే మార్కులు వేయటం మొదలుపెట్టాం. ఇట్లా తయారు చేశారు మనల్ని. పౌలు గారు బంధకాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతించారా లేదా, పాటలు పాడారా లేదా? పేతురు గారు, పౌలు గారు, శీల వీళ్ళందరూ పాటలు పాడారా లేదా? కోయర్ పార్టీని ఒకదాన్ని పెట్టుకొని వెళ్ళారా ఏంది పౌలు గారు సేవకి? మనమైతే అదే పని చేస్తాం. ముందు పాస్టర్ గారు వచ్చే ముందు కోయర్ పార్టీ వచ్చింది కదా. ఈ కోయర్ పార్టీ ఒక గంట సేపు ఆరాధించిన తర్వాత పాస్టర్ గారు అప్పుడు వస్తారు. పాస్టర్ గారు మీరు చూడండి, వేదికల మీద మీటింగుల్లో ఈ పాస్టర్ గారు ఆ కోయర్ పార్టీ ఉన్నంతసేపు ఈయన పైకి రాడు. ఒకవేళ వచ్చినా ఎక్కడో రూములో మీరు ఎక్కడ ఉండండి పాస్టర్ గారు, మిమ్మల్ని పిలుస్తాం ఆగండి అంటారు. ఏమో ఆయన ఆరాధించేటప్పుడు పైకి రాకూడదా? ఇవన్నీ మానవ గౌరవాలు. ఇది మానవులు పెట్టుకున్న పద్ధతులు. కొంచెం సౌండ్ పెంచిన ఆయన. మానవులు కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములని భావించే తరం ఒకటి ఉంది. కాబట్టి మనం అలాగ చేయొద్దు. దేవుణ్ణి బోధించాలంటే ఆయన నేను యెరూషలేము నుంచి ఇల్లీరుకు వరకు నేను ఇలాగే దేవుణ్ణి ప్రకటించా. ఎలా ప్రకటించా? గురుతుల బలము చేతను, క్రియల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, వాక్య బలము చేతను, ఇంకా మహత్కార్యముల బలము చేతను. అంటే సూచక్రియలు చేశాను, మహత్కార్యాలు చేశాను, గురుతుల బలము చెప్పాను, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాను. వాక్యాన్ని కూడా నేను తక్కువ చేయాల. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు మనకి.
కానీ అన్నీ కలిగి ప్రకటించాలి. అందుకనే నిన్న డాడీ చెప్తున్నారు, టర్కీ వెళ్తే కొత్త నిబంధన, యెరూషలేం వెళ్తే పాత నిబంధన అని. యెరూషలేం మనం వెళ్తే పాత నిబంధన చూస్తాం, టర్కీ వెళ్తే పౌలు గారి పరిచర్య చూస్తాం. అద్భుతంగా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుందని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం సువార్త ప్రకటించాలి అని అంటే మనం ఏదో ఒక కొన తీసుకొని వెళ్ళి నేను చేశానండి సువార్త అద్భుతం అని చెప్పగాకండి. మీ సువార్త అద్భుతమో కాదో దేవుడు చెప్పాలి. మీ సువార్తలు ఫలించట్లేదంటే, అంటే సంఘాలలో లేదా లోకంలో మీరు చేస్తున్న కార్యము ఫలభరితం కావట్లేదు అని అంటే ఖచ్చితంగా మీలో ఎక్కడో లోపం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేను సూచక క్రియల బలము చేత, గురుతుల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రియల చేత, వాక్యము చేత, మహత్కార్యముల బలము చేత నేను కార్యాలు జరిగించా. అంటే ఏదో ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక గంట కాదు. మొట్టమొదట స్టార్టింగ్లోనే అక్కడ లుస్త్రకి వెళ్ళగానే అక్కడ చావగొట్టి చెవులు మూశారు పాపం. రాళ్లతో కొట్టి చచ్చిపోయాడేమోనని వదిలిపెట్టారు. అరే స్టార్టింగ్లో అంత్యోకయకి లుస్త్రకి పెద్ద దూరం ఉండదు. అంత్యోకయ దాటిన తర్వాత తార్సు దాటగానే దెర్బే తర్వాత లుస్త్రా ఉంటాయి. పాపం ఏదో ప్రయాణం చేసి ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళగానే నాకు ఎదురు తిరిగింది, ఇదేదో అపశకునం లాగుంది, ఇక ఇంటికి వెళ్ళిపోదాం పద బర్నబా, మన వల్ల కాదులే కానీ ఇక మనం చేయలేములే అని చెప్పలా. మనం ఏం చేస్తాం, ఇదేదో అపశకునం లాగుంది. పొద్దున్నే మనం సువార్త ప్రకటించడానికి బయలుదేరగానే ఎవడన్నా ఎదురొచ్చి తిట్టాడు అనుకో, ఏదో పొద్దున్నే బయలుదేరారు బైబిల్ తీసుకొని, యాడికి నాయనా ఎవరిని ప్రశాంతంగా ఉంచేదట్లేరుగా మీరు అని అన్నాడు అనుకో, ఇదేంద్రా బాబు ఇదేదో అపశకునం వచ్చింది, ఈరోజు కాదులే రేపు పోదాంలే. అలా అనుకోవాలా పౌలు గారు. బర్నబా ఇదేదో మంచి శకునం లాగా లేదులే వెనక్కి పోదాం పా అని చెప్పలా. అరే భలే మంచి శకునం ఎదురొచ్చింది, అసలు ఇప్పుడే మనం పోవాలా అని చెప్పి ఇద్దరు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు శకునాలు ఏం చూడలా, టయాలు ఏం చూడలా, వాళ్ళు సమయం అనక అసమయం అనక కష్టపడ్డారు. తర్వాత తెలియబడలేదు ప్రకారము ఉండి రాకుండా నాకు కూర్చోండమ్మా. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను నేను. ఏమిటి అనంటే ఇవన్నీ కూడా మర్మాలే, ఇంకా ఎక్కువగా ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి నేను కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. ఇక్కడ అంటాడు కదా, నేను మీ మధ్యకి మొట్టమొదట ఎందుకు రాలేకపోయాను అని అంటే నా యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. ఎక్కడైతే దేవుని నామము ప్రకటించబడలేదో అక్కడ నేను దేవుణ్ణి ప్రకటించాలి అనేది నా ఉద్దేశం. వాస్తవానికి రోమా రావటం మంచిదే, నాకు కూడా తెలుసు. ఎందుకంటే రోమా రాజధానిగా ఉంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. రోమ్ అనేది ప్రపంచానికి రాజధానిగా ఉంది అప్పుడు. ఎందుకంటే రోమన్లు పరిపాలించారు కదా, రోమన్లు రోముని ఆధారం చేసుకొని పరిపాలించారు, అది రాజధాని. కనుక ప్రపంచ రాజధానిగా రోమ్ ఉన్న రోజుల్లో పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు, నేను వాస్తవానికి రాజధానిలో ప్రకటిస్తే చాలా మంచిది. ఈ సంగతి నాకు తెలుసు. అయితే రోములో పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం, వీళ్ళందరూ కూడా రోమాలో పరిచర్య చేసే వాళ్ళ లిస్టే ఇక్కడ ఉంది. రోమాలో పరిచర్య చేసే వాళ్ళ లిస్ట్ ఇది. అందుకనే వాళ్ళందరికీ వందనాలు తెలిపి అక్కడ వాళ్ళందరి గురించి వ్రాయటం జరుగుతూ ఉంది. అయితే
ఈ రోమాలో పరిచర్య చేయటం నాకు కూడా సంతోషమే, నాకు కూడా ఇష్టమే. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదట క్రీస్తుని ఎరుగని వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సువార్త ప్రకటించాలి. అందుకని 3 ప్రయాణాలు వారి చుట్టూనే తిరిగా. దేవునికి స్తోత్రం. 3 ప్రయాణాలు చేసి ఇక నేను యెరూషలేము నుండి ఇల్లూరికము వరకు మొత్తం ప్రకటించా. ఇక నేను సంచరించవలసిన భాగము ఇంక లేదు. ఈ గలతీయ ప్రాంతంలో కానీ, ఎఫెసు ప్రాంతంలో కానీ, కొరింథీ ప్రాంతంలో కానీ, తెస్సలోనికయ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా లేదు. కనుక ఇక నేను ఈ పరిచర్య అంతా ముగించాను. కాబట్టి నా ఉద్దేశం నెరవేరింది. కనుక నేను స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాను. అంటే స్పెయిన్లో అక్కడ సేవకులు లేరు కాబట్టి ఇప్పుడు స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాను. కాబట్టి నేను ఆ స్పెయిన్కి వెళ్ళే మార్గంలో రోమాకి వచ్చి కొంతకాలం అక్కడ ఉండి మీ యొక్క ఆతిథ్యం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సాహపరిచి ఇంకా దేవుని గురించిన సంగతులు తెలియని వాటిని మీకు తెలియజేసి మీ ఆదరణ పొంది నేను వెళ్ళాలి అనుకున్నాను. అందుకనే నేను అనేకసార్లు రావాలి అని అనుకున్నా. ఎందుకు ఆటంకాలు వచ్చినాయి అనంటే, ఇంకా ఆ ఊరిలో చెప్పలేదు, ఈ ఊరిలో చెప్పలేదు, అక్కడ ప్రకటించలేదు, మిగిలిపోయినాయి. ఇప్పుడైతే ఏమీ మిగిలి లేవు అన్ని చోట్ల. ఈ యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది అనంటే, మొట్టమొదట దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణం చేసి వేరే చోటకి వెళ్ళాలి. దేవుడు నీకు చెప్పింది చేసి వెళ్ళాలి. కానీ ఈరోజు అనేక మంది దేవుని బోధకులు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ రొట్టె ఉంటే అక్కడికి పరుగులెత్తుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ రావడానికి ఇష్టపడుతున్నారు. అమలాపురం పోవడానికి ఎవడు ఇష్టపడలా. పల్లెటూరులో సువార్త చేసేవాళ్ళు ఉన్నారా ఈరోజు? మీరు చెప్పండి. ఎంత వేగంగా మారిందంటే, ఈరోజు ప్రతి ఒక్కడు టౌన్లో సంఘాలు కడుతున్నాడు కానీ పల్లెటూరులో సంఘాలు కట్టేవాడు ఎవడు లేడు. పల్లెటూరుకి వెళ్ళి బోధించేవాడు ఎవడో లేడు. కారణం ఏంటంటే, పట్టణాల్లో ఉన్న సువార్థికులు ఎవరైతే దేవుని బోధకులు ఉన్నారో వాళ్ళు పల్లెటూరులో ఉండే బోధకుల్ని చంపేశారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క విశ్వాసులందరినీ లాక్కునేటప్పటికీ ఇక వాళ్ళకి సువార్త మీద ధ్యాస అనేది పోయింది. ఒకవేళ ఉంటే అరే కట్టుకుంటే నేను కూడా టౌన్లోనే కట్టుకోవాలి కానీ ఇక్కడ అయితే కట్టుకూడదు, ఇక్కడ కట్టినా ఉపయోగం లేదనే స్థాయికి వచ్చారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చి బ్రాంచీలు పెడుతున్నారు. అంటే ఉదయం ఏమో ఒక చోట, సాయంత్రం ఏమో ఇంకో చోట. హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఇక్కడ బ్రాంచ్ పెడుతున్నారు. ఎందుకు బ్రాంచ్ అంటే, మరి ఆ విశ్వాసుల పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసి ఎక్కడ స్థిరపడుతున్నారు. మరి దశం భాగాలు మరి ఎక్కడున్న ఆయనకి ఏమన్నా పోతాయేమో అని చెప్పి భయం కదా. అటువంటి ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచీలు పెడుతున్నారు కానీ దేవుని రాజ్యము కట్టబడాలి అనే ఉద్దేశంతో అయితే బ్రాంచీలు పెట్టట్లా. ఖచ్చితంగా నేను చెప్పగలను, 100కి 100 పాళ్ళు దేవుని ఎదుట నిలవబడి సమాధానం చెప్పమనండి. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? అబ్రహాము గారు ఏం చెప్పాడు? నా తండ్రివైన అబ్రహామా, నువ్వు లాజర్ని మృతుల్లోంచి లేపి పంపించు, ఒకడు మృతుల్లో నుండి లేస్తే నమ్ముతారు అన్నప్పుడు భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వాళ్ళ బోధలు గనక నమ్మకపోతే ఒకడు మృతుల్లో నుండి లేచినా నువ్వు రక్షణ చేయటానికి అక్కడెక్కడో నుంచి ఇక్కడికి రావాల్సిన పని లేదు నాయన భక్తుడా. ఇక్కడ దేవుడు ఆల్రెడీ హైదరాబాద్లో చాలామందిని పెట్టాడు. హల్లెలూయా. వీళ్ళు దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారో ఇంకా దేన్ని వ్యాప్తి చేస్తున్నారో, దేవుని ఎదుట నిలవబడి, దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడి సమాధానం చెప్పే టైం ఒకటి వస్తుంది. ఆ భయముతోటి, వణకుతోటి వారు తమ జీవితాలను సరి చేసుకోవాలి. ఈరోజు నాకు నేనే నా జీవితాన్ని సరి చేసుకోవాలి, ఎక్కడెక్కడో ఆశీర్వాదం ఉంది, ఎక్కడెక్కడో డబ్బులు వస్తాయని పరిగెత్తడం కాదు, దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేయాలి. తెలియదా పౌలు గారికి? రోమాకెళ్ళి సువార్త చేయాలి, అది దేశ రాజధాని, అక్కడ ఎక్కువగా సువార్త ఉంటుంది, అక్కడ ఎక్కువ పరిచర్య చేయొచ్చు, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయని తెలియదా? ఎందుకు చేశాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే సకల మానవాళిని రక్షణకు సిద్ధపరచాలి. గ్రీకు దేశస్థుడని లేదు, రోమియుడని లేదు, అన్యుడని లేదు, అందరిని కూడా రక్షణకి తీసుకురావాలి. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారిగా మనము ఉండాలి. హల్లెలూయా.
మనమేదో ఒక కులం ముద్ర వేసుకొని నా జనాంగాన్నే నేను రక్షిస్తాను, ఇది కమ్మోళ్ళ చర్చి, ఇది నాయుళ్ళ చర్చి, ఇది రెడ్ల చర్చి. ఏం చేస్తున్నారు మీరు? కులానికి ఒక చర్చి పెట్టి మీరేం చేస్తున్నారు? దేవుని బిడ్డలకు ఆటంకాలు కలుగజేస్తున్నారు. దేవుడు ఇలాగ చెప్పాడా? ఇలా చెప్పాడా? డినామినేషన్లు పెట్టుకోమని చెప్పాడా? కనుక దేవుని ఎదుట మనము ఒక రోజు ఉంది, నిలబడే రోజు. ఆ రోజు దేవుని తీర్పు కోసం భయముతో వణుకుతో ఉండాలి. ముందుకెళ్దాం. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా చాలేమ్మా. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనాల్లో చెప్తాడు, ఇదిగో నేను ఇప్పుడు యెరూషలేమునికి వెళుతున్నా. ఎందుకు వెళుతున్నానంటే, నేను మొట్టమొదట మీకే చెప్పా, ఎందుకు తాను అపోస్తులుడు అని చెప్పాడు, ఎందుకు యేసుక్రీస్తు దాసుడు అని చెప్పాడు అనే మాటలు మీకు చెప్పా. నేను ధనానికి దాసుడిని కాదు, నేను గౌరవాలకి దాసుడిని కాదు, నేను దేనికి దాసుడిని కాదు. ఎందుకు అని అంటే, ఆయన ఒక సొమ్ముని ఆయన తీసుకొని వెళుతున్నాడు. ఏమిటి అని అంటే, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, సెయింట్స్ కోసం, యెరూషలేములో సంఘాల కోసం ప్రార్థించే గుంపు ఒకటి ఉంది. యెరూషలేములో దేవుని యొక్క ప్రజలు ఎవరైతే సేవ చేస్తున్నారో సేవకుల కొరకు ప్రార్థించే ఒక గుంపు, లేదా అనేకమైన సేవకులని అనేకమైన ప్రాంతాలకి పంపించే ఒక సమూహం అనేది యెరూషలేములో ఉంది. సెయింట్స్ ఉన్నారు. కనుక వారి పోషణ నిమిత్తము కొంత సొమ్ము మాసిదోనియా వారు, అక్కయ్య వారు వేయటానికి ఇష్టపడ్డారు. కనుక ఆ సొమ్ము ఆయన చేతిలో ఉంది కనుక నేను అది వాళ్ళకి ఇచ్చేసి నేను వస్తాను. ప్రతి ఒక్క దానిలో క్లారిటీ, దైవజనుడికి క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా ఏ పని చేయొద్దు. ఏదైతే క్లారిటీతో చెప్తున్నాడో, అందుకని అంటాడు, నా దగ్గర సొమ్ము ఉంది, ఈ సొమ్ము అంతా ఏం చేస్తున్నాడో పౌలు గారు అని అనుకుంటారేమో, ఇది నేను వాళ్ళ కోసం తీసుకొని వెళుతున్నాను, ఈ పని ముగించుకొని నేను మీ మధ్యకి వస్తాను అనే మాటను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందులో ఒక మాట అంటారు కదా, శరీర సంబంధులైన వీరు ఆత్మ సంబంధమైన పని చేసే వారికి రుణస్థులు. అంటే చాలామంది ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ కార్యాలు చేస్తున్న వారికి, మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్న వారికి, మన నిమిత్తము సర్వము కూడా దేవుని సన్నిధిలో ఉండి బహుగా ప్రయాసపడుచున్న వారిని మనము విశ్వాసములైన మనము వారికి సహాయం చేయాలి. అంటే దేవుని యొద్ద ఉండే దేవుని బోధకులకు కానీ, లేదా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న పరిచారకులకు కానీ మనము విరివిగా శరీర సంబంధులమైన మనం, అనగా నూతనంగా విశ్వాసంతో వచ్చిన మనం, దేవుని రాజ్యంలోకి కొత్తగా వచ్చిన విశ్వాసులు ధారాళముగా వారికి ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రుణస్థులు. ఎందుకంటే వాళ్ళు వేడుకున్నారు కాబట్టి నీకు రక్షణ దొరికింది. వాళ్ళు నీ నిమిత్తమై ప్రార్థన చేశారు కనుక నువ్వు రక్షించబడ్డావు అనే సంగతి తెలియజేస్తూ చివరిగా ఉన్న ఈ యొక్క 3 వచనాలలో ప్రార్థన అవసరతని వారి ముందు పెడతాడు. ఇది ప్రార్థన అవసరత. ఈ ప్రార్థన అవసరతలో ఏమంటాడు? సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, మొట్టమొదటిగా నేను యూదయలో నుండి తప్పింపబడి, అనగా హెబ్రోను నుండి యెరూషలేము వరకు గల ప్రాంతాన్ని యూదయ ప్రాంతం అంటారు. యూదయ ప్రాంతం అని దేన్ని పిలుస్తారంటే, హెబ్రోను నుంచి యెరూషలేము వరకు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో యూదులు ఎక్కువగా నివసిస్తారు. అందుకనే అంటాడు కదా, ఈ యొక్క యూదులలో, అవిశ్వాసులైన యూదులలో నుండి నేను తప్పింపబడి, ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్ళే ముందుగానే
ప్రవచనం వచ్చింది. అగబు అనే ఒక వ్యక్తి లేచి, ఇదిగో ఈ నడికట్టు కలిగిన వ్యక్తికి యెరూషలేములో బంధకాలు కాచుకొని ఉన్నాయి, అతనికి శ్రమ అతని కొరకు ఉంది అని అన్నప్పుడు, ఆ శ్రమ నుండి నేను తప్పించబడాలని నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంతేకాదు, నేను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తున్న ఈ కానుక ఆ పరిశుద్ధులకి ఇష్టమైనదిగా ఉండేటట్టుగా, వాళ్ళు అంగీకరించేటట్లుగా కూడా మీరు ప్రార్థన చేయమంటున్నాడు. అంతేకాదు, నేను మీ యొద్దకు వచ్చి సంపూర్ణ ఆశీర్వాదముతో నేను మీ యొద్దకు వచ్చి మీ యొద్ద సంతోషముతో కాలం గడపటానికి మీరు మీ ప్రార్థనల యందు, అక్కడ అంటాడు కదా, నేను పోరాడుతున్నాను. ప్రార్థనలో పోరాటాన్ని గురించి నేర్పుతున్నాడు. ప్రార్థన అనేది ఒక తేలికైనది కాదు, అది పోరాటంతో కూడింది. ప్రార్థన క్యాజువల్గా చేయొద్దు. ప్రార్థన ఎలా చేయాలి? పోరాటంతో చేయాలి. ఈ మాట వాళ్ళకి తెలియజేస్తున్నాడు. చాలామంది అక్కడున్న సంఘాలకి, అక్కడున్న విశ్వాసులకి, యూదులకి, క్రైస్తవులకి, అక్కడున్న సమూహాలకి, సంఘాలు నడిపే వాళ్ళకి అందరికీ కూడా రాస్తున్నాడు, మీ యొక్క ప్రార్థన పోరాటము కలిగినదిగా ఉండాలి. పోరాటం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనసులో ఒక స్థిర నిశ్చయం ఉంటుందో అప్పుడే. ఒక వ్యక్తి ఐఏఎస్ చదవాలి అని, ఐఏఎస్ కలెక్టర్ కావాలి అని అంటే వాడు ఎంత పోరాడాలి? పోరాడాలా లేదా? ఒక ఎమ్మెల్యే కావాలంటే పోరాడాలా లేదా? అంటే జీవితంలో ఏదైనా అవ్వాలంటే పోరాడాలి. అలాగే మన ప్రార్థనలో కూడా మనం క్యాజువల్గా అడగటం కాదు, కానీ పోరాడాలి. ఏదైనా మనకు కావాలి అన్నప్పుడు, మనకి దక్కాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో పోరాడేవారిలాగా ఉండాలి. అందుకని అంటాడు, ఇది వాస్తవానికి పరిశుద్ధులకి ఇష్టమయ్యేటట్టుగా నా ప్రార్థన చేస్తున్నాను, నేను పోరాడుతున్నా ప్రార్థనలో. పౌలు గారు తీసుకొని వచ్చిన ఈ యొక్క కానుక మాకు చాలా గొప్పగా ఉంది, మమ్మల్ని సంతోషపరిచిందని చెప్పాలి. పోరాడుతున్నా దానికోసం. అంతేకాదు, నేను యూదయలో ఉన్న అవిశ్వాసుల చేతిలో నుండి తప్పించబడాలని నేను పోరాడుతున్నా. నాకు ప్రవచనం వచ్చింది, కానీ నేను దానిలో నుంచి విడిపించబడాలని నేను పోరాడుతున్నా. వాస్తవానికి పోరాటము కొంతవరకు ఫలించింది. ఎందుకు అనంటే మనం గమనించగలము, మన అపోస్తుల కార్యాల్లో చివరి అధ్యాయంలో మనం చదివాం, పౌలు గారు తన అద్దె ఇంట 2 సంవత్సరములు కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని సన్మానించి అనే మాట అక్కడ చదువుతాం. వారికి సమస్త విధాలుగా వాక్యాన్ని తెలిపి వారిని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రార్థనలో ఉన్న పోరాటం. వాస్తవానికి ఆయన రోమాకి బందీగానే వెళ్ళాడు, వెళ్ళి ఉండవచ్చు. అయితే దేవుని చిత్తం నెరవేరలేదా? ఖచ్చితంగా దేవుని చిత్తం నెరవేరింది. కొంతకాలం బందీగా ఉన్న తర్వాత ఆయన విడుదల చేయబడి 2 సంవత్సరాలకు పైగా ఆయన రోమాలో సువార్త చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రార్థనలో పోరాడటం అనే దాని వల్ల ఎంత విడుదల ఉంది. ముందుగా ప్రవచనము నెరవేరింది. అగబు అనే వ్యక్తి చేసిన ప్రవచనం నెరవేరింది, బందీగానే వెళ్ళాడు. కానీ అక్కడ ప్రార్థనలో పోరాటం అనేది విడుదల కలుగజేసింది. ఎందుకనంటే సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క సంకెళ్ళు, పౌలు బర్నబాలు వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు వారితో పాటు ఖైదీల యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ మాటతో మనము ఈ 15వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. కనుక అసలైన దాంట్లోకి వచ్చాం. ఇక్కడ చాలామంది పేర్లు వరుసగా వ్రాయబడ్డాయి. ఈ యొక్క రాయబడిన పేర్లన్నిటి గురించి మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ వ్రాయబడిన పేర్లన్నిటి గురించి మీ ఉద్దేశం ఏమై ఉంది? మీరు వీళ్ళందరినీ ఏదో ఒక క్యాజువల్గా పలకరించాడని అనుకుంటున్నారా? అంటే మనం అంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళం, ప్రియమైన తల్లిదండ్రులకు నమస్కారములు, నేను కుశలం, మీరు కూడా కుశలముగా ఉన్నారని తలుస్తున్నాను. పెద్ద తమ్ముడు ఏం చేస్తున్నాడు? చిన్న తమ్ముడు బాగున్నాడా? పెద్ద చెల్లి బాగుందా? అక్క బాగుందా? అక్క పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదే కదా మనం రాసే లెటరు.
కనుక ఇటువంటి ఒక సాధారణమైన లెటర్గా దీన్ని భావిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ 16వ అధ్యాయం అంతా కూడా చాలా అద్భుతమైంది. అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఎందుకు అనంటే దీనిలో మనము కృతజ్ఞతలు తెలిపి వందనాలు తెలియజేయటమే చూపిస్తాం. అందుకని ఈ యొక్క 16వ అధ్యాయం యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే అభినందనలు తెలిపి ప్రేమను వ్యక్తపరచటం. గ్రీటింగ్స్ అండ్ లవ్ ఎక్స్ప్రెస్డ్. అభినందనలు తెలిపి ప్రేమను వ్యక్తపరచటం అనే స్పెసిఫికేషన్ యొక్క ఈ యొక్క అధ్యాయము ఆ యొక్క గుర్తింపును కలిగి ఉంది. ఇక్కడ మొట్టమొదట చూస్తాం, ఇదంతా కూడా ఒక క్రోనికల్ ఆర్డర్లో రాశాడు. బైబిల్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను మీకు వాక్యం చెప్పేటప్పుడు ఒక సూత్రం చెప్పా. ప్రతి ఒక్కటి కూడా గొప్పదాని నుంచి తక్కువ దాని వరకు. అంటే మనం రాసుకుంటూ వెళితే 1 2 3 4 5 ఇట్లా వెళ్తాం కదా. 1 కన్నా 2 సంఖ్య యొక్క గుర్తింపు ఎక్కువ కదా. అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్తుంది. కానీ బైబిల్ అలా కాదు, పెద్దదాని నుంచి చిన్నదానికి వస్తుంది. ఇది బైబిల్ యొక్క క్రోనికల్ ఆర్డర్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా క్రొత్త నిబంధనలు ఈ విషయాలు రాయబడినప్పుడు మొట్టమొదట రాయబడింది అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ అని గుర్తుపెట్టుకోండి. రెండవది దాని తర్వాతది, మూడవది దాని తర్వాతది. అందుకనే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసం. హల్లెలూయా. అంటే విశ్వాసం కన్నా ముందు ఇవన్నీ ఉండాలంటాడు. దాని యొక్క క్రోనికల్ ఆర్డర్ 7. అక్కడ కొన్ని చోట్ల 3గా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి, అంటే గొప్పది ముందు ఉంటుంది, తర్వాత అందుకని ఇక్కడ మొట్టమొదట 1 2 వచనాలు చదవండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులు చేర్చుకొని హల్లెలూయా. ఇక్కడ ఫీబే అనే ఆమెను గురించి రాస్తున్నాడు. ఈ ఫీబేని ముందు ఎందుకు పెట్టాడు? టాప్ ప్రయారిటీ ఆమెకి ఎందుకు ఇచ్చాడు? ఆమెను అంటాడు కదా, ఆమె పరిచారకురాలుగా మీరు చూడొద్దు, పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను మీరు చేర్చుకొని ఆదరించండి. ఎందుకనంటే ఈమె కొరింతు ప్రాంతంలో ఉన్న, మనం చెప్పాను మీకు కొరింతులో 4 సంఘాలు, కొరింతు, ఏథెన్సు, అకయ, కెంక్రేయ, ఈ 4 అక్కడ ఉంటాయి. కనుక ఈమె కెంక్రేయలో సంఘ పరిచారకులాగా ఒక సంఘాన్ని నడుపుతుంది, దేవుని గురించి బోధిస్తుంది, దేవుని గురించిన సమస్త విషయాలను తెలియజేస్తుంది. అంతేకాదు ఈమె ఏం చేస్తుందంటే అనేక మంది నూతనమైన వ్యక్తులు అనగా పౌలు లాంటి బోధకులు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఈ యొక్క సువార్తను ఇతరులకు తెలియజేసేదానిగా ఈమె అక్కడ స్థిరపరచబడింది. వాస్తవానికి మనం గమనిస్తే ఎవరైనా తర్వాత కాలంలో అకయాకు వచ్చారు, కానీ అకయలో అనేక మంది దేవుని సేవకులు బోధించారు, కానీ కెంక్రేయలో ఎవరు బోధించలా. కనుక మనం అర్థం చేసుకోవచ్చు, కెంక్రేయలో ఈమె సువార్త సంపూర్ణము చేయబడింది. ఆమేన్. పరిశుద్ధాత్మని ప్రేరణ ప్రకారం నేను అనుకుంటాను ఈమె కెంక్రేయలో ఈమె యొక్క సువార్త సంపూర్ణము చేయబడింది కనుక ఇప్పుడు సంపూర్ణం చేసి రోమాకి వెళ్తుంది. అర్థమైందా? ఇక్కడ రక్షించవలసిన వాళ్ళందరినీ రక్షించింది, ఇక ఇప్పుడు ఏం చేస్తుందనంటే సంపూర్ణం చేసి ఇప్పుడు రోమాకి వెళ్ళి అక్కడ దేవుని ప్రజలుగా అనేక మందిని రక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశం కలిగిన స్త్రీగా ఉంది. ఈమె పౌలు గారిని చేర్చుకుంది, పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే పౌలు గారు ఆమెను గురించి ఆజ్ఞాపిస్తూ ఒక పరిచారం చేసే స్త్రీగా కాకుండా, అంటే ఒక దేవునిని బోధించే స్త్రీగా కాకుండా పరిశుద్ధురాలకి, అంటే ఒక సెయింట్గా అంటే దేవదూతగా మీరు ఆమెను భావించి ఆమెను మీరు చేర్చుకోవాలి. మరియు ఆమెకు ఏమైనా కావలసి ఉన్న యెడల మీరు
సహాయము చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఇదే యాంప్లిఫైడ్లో, ఇదే హిబ్రూ భాషలో ఏమని ఉందంటే, నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఆజ్ఞాపిస్తున్నాను, నేను సిఫారసు చేయటం కాదు, ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తాడు. కనుక ఫీబే జీవితం చూసినప్పుడు ఆమె ఎంత గొప్ప పరిచర్య అంటే సంపూర్ణం చేసిన స్త్రీ. అందుకనే ఆమెకు అంత టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. తర్వాత 3-4 వచనాలు. క్రీస్తునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును హల్లెలూయా. వీళ్ళు పౌలు గారి యొక్క రెండో ప్రయాణంలో వీళ్ళని చూస్తాం మనం చెప్పాను మీకు, చరిత్ర ఆధారంగా కూడా చూస్తే ఎందుకు వీళ్ళు కొరింథీ వచ్చారు అనే విషయం మనకు అర్థమవుతుంది. చెప్పాను కదా, క్రీస్తు శకం 41 నుంచి 54 వరకు క్లౌదియా చక్రవర్తి పరిపాలించాడు. ఈ క్లౌదియా చక్రవర్తి యొక్క పరిపాలనా కాలంలో యూదులు ఎవరు కూడా రోమాలో ఉండకూడదని ఆజ్ఞాపించబడింది కనుక వారు ఇటలీ నుంచి కొరింథీ ప్రాంతానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తుని వీరు మొట్టమొదటగానే ఎరిగిన వారుగా ఉండటం మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఆ ప్రాంతానికి, ఇటలీ ప్రాంతానికి చెంది కొరింథుకు వచ్చారు. దేవుని మార్గం తెలుసు, దేవుడు అంటే తెలుసు. అయితే పౌలు గారు రెండో ప్రయాణంలో వీరి ఇంట ఆతిథ్యము తీసుకున్నారు. ఎందుకు అని అంటే వీరు డేరాలు గుట్టే వృత్తిలో ఉన్నారు. పౌలు గారు కూడా అదే వృత్తి గనుక, ఈ డేరాలు కుట్టేవాడు గనక వీరితో కలిసి కొంతకాలం పనిచేసినట్టుగా మనం అక్కడ గమనించగలం. అంతేకాదు అక్కడ ఉండి ఆయన కొరింథీ ప్రాంతానికి అంతా కూడా సువార్త ప్రకటించారు. తర్వాత చూస్తే వాళ్ళు కూడా పౌలు గారి దగ్గర అనంతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్న తర్వాత మరి పౌలు గారిని విడిచిపెట్టలేక వాళ్ళు ఏం చేశారనంటే, పౌలు గారు మొక్కు తీర్చుకోవటానికి కెంక్రేయ వెళ్ళాడు. ఆ కెంక్రేయ వెళ్ళినప్పుడు అప్పుడు బహుశా ఈమె గతంలో చెప్పబడిన ఫీబే అనే ఆమె అక్కడ పరిచయం అయి ఉండొచ్చు. అక్కడ మనం చూస్తాం ఆ కెంక్రేయలో ఆమె పరిచయం అయి ఉండొచ్చు బహుశా. అక్కడ తల వెంట్రుకలు కత్తిరించుకొని ఎఫెస్కి వచ్చాడు. ఈ ఎఫెస్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా కూడా అక్కడికి వచ్చారు. రెండో ప్రయాణంలో మాత్రమే వీళ్ళని మనం చూస్తాం. పౌలు గారి యొక్క రెండో ప్రయాణంలోనే వీళ్ళు ఆయన్ని వెంబడించడం చూస్తాం. 54వ సంవత్సరం అక్కడ ఎఫెస్లో స్థాపించబడ్డారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎఫెస్లో వాళ్ళని వదిలిపెట్టి పౌలు గారు వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఊరుకోలా. వాళ్ళు అక్కడ సంఘమును నిర్వహించారు. అక్కడ అనేక మందికి దేవుని మార్గాన్ని తెలియజేశారు. ఎఫెస్లో అక్కడ మనం చూస్తాం అపోల్లో అనే ఒక విద్వాంసుడు, ప్రవీణుడైన వ్యక్తి వచ్చి అక్కడ వారి ద్వారా దేవుని మార్గాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మనం చూస్తాం అపోల్లో వస్తాడు. అపోల్లోను ఆదరించారు, వాళ్ళు దేవుని మార్గాన్ని విశదపరచారు. ఇప్పుడు అతను అకయకు పోదలిచినప్పుడు అతనికి గురించి అక్కడ ఉన్న వారందరికీ కూడా లేఖ రాసి, ఇదిగో ఇతను మంచి బోధకుడు, ఇతన్ని చేర్చుకోండి అని చెప్పి అనేక మందికి లేఖలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక వీళ్ళు దేవుని సేవకులను చేర్చుకునేవాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, అంతేకాదు దేవుని గురించి కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు, ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి దేవుని గురించి విపరీతంగా చెప్పే శక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు 54వ సంవత్సరం క్లౌదియా చక్రవర్తి చచ్చిపోయాడు. కనుక ఏం చేశారనంటే మరలా వీళ్ళు రోము వెళ్ళి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఇంట సంఘము కట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు. అంటే మొట్టమొదట పౌలు గారిని అనగా దేవుని యొక్క బోధకుల్ని చేర్చుకున్నారు. తర్వాత రెండో స్థాయిలోకి వెళ్ళేటప్పటికేమో చిన్న బోధకులకి నేర్పే స్థాయిలోకి వెళ్ళారు. ఇప్పుడు మూడో చోటుకి వెళ్ళేటప్పటికేమో అసలు వాళ్ళ ఇంటనే సంఘం కట్టే స్థాయిలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకని సెకండ్ ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దేవునికి మహిమకరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్న చోటనే ఉండి క్లౌదీని ఎదిరించే స్థాయిలోకి వెళ్ళాల. దేవుని చిత్తం ఇది కాదు అనుకున్నారు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు. కొరింథీలో పౌలు గారిని చేర్చుకున్నారు. అక్కడ ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో కూడా ఎఫెస్కు వెళ్ళి అక్కడ అపోల్లోని చేర్చుకున్నారు. అపోల్లోకి జ్ఞానం ప్రకటించారు. ఇప్పుడు క్లౌదియ చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత తిరిగి రోమాకు వెళ్ళాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్థమైందా మీకు? లేకపోతే వాళ్ళని జ్ఞాపకం చేసుకునే పని ఉండేది కాదు. హల్లెలూయా. తర్వాత తర్వాత వచనం ఆసియాలో చాలు చాలు. ఇక్కడ ఎఫ్ఐనెట్, ఈ ఎఫ్ఐనెట్ అనే వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే ఈ మైనర్ ఆసియాలో 7 సంఘాలు ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని మనం మైనర్ ఏషియా అంటాం. ఆసియాలో ప్రథమ ఫలం. ఆయన ఏ ప్రాంతం వాడో మనకి స్పష్టంగా తెలియదు, కానీ ఈ ఏ ప్రాంతంలో ఆయన సువార్త విని రక్షించబడ్డాడో మనకి తెలియదు, కానీ ఆయన రక్షించబడ్డాడు. తరువాత మొట్టమొదట బోధకుడుగా మారాడు. ఆ ప్రాంతంలో విని రక్షించబడి ఇక్కడ ప్రథమ ఫలం అంటున్నాడు. ప్రథమ ఫలం అంటే పౌలు గారి కొరకైన ప్రథమ ఫలంగా, అంటే ఏదైతే బోధ చేశాడో అదే బోధలో ఆయన పెరిగాడు. మరలా అదే బోధను ఇతరులకు ఇస్తూ ఉన్నాడు. మనం ఏదైతే ఒక విత్తనం నాటామో అదే దాన్ని పోలే అది బయటకు వస్తే అది మనకి ప్రథమ ఫలం కదా. అంటే జామ విత్తనం నాటితే మామిడి మొక్క వచ్చింది అనుకోండి, అంటే మామిడికాయ వచ్చింది అనుకోండి, అది ఎలా? అది ప్రథమ ఫలం అని అనుకోగలమా మనం? మనం ఏదైతే విత్తామో దాన్ని నాటి అది మనకి ప్రయోజనకరంగా ఉన్నప్పుడే దాన్ని ప్రథమ ఫలం అని పిలవగలం. అనేక మంది సువార్త విన్నా కూడా ఈ ఏషియా ప్రాంతంలో మొట్టమొదటగా రక్షించబడి, అనగా తిరిగి మరలా వచ్చి దేవుని సేవ చేయటానికి సమర్పించుకున్నాడు. చాలామంది వింటారు, మారతారు, వెళ్ళిపోతారు. దేవుని కొరకు సమర్పించుకునేవాళ్ళు తక్కువ. ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా ఉండి మరల పౌలును పోలి నడుచుకొనిన వ్యక్తిగా ఈ ఎఫ్ఐనెట్ ఉన్నాడు గనక ఆసియాలో ప్రథమ ఫలము అని చెప్పబడింది. తరువాత రోమాలో ఉన్న మరియకు వందనములు. ఇక్కడ మరియ గురించి చెప్పబడింది. ఈ మరియా మేరీ ఇన్ రోమ్ అని పిలువబడేది. ఈమె చేసే పని ఏంటంటే పరిశుద్ధులుగా ఉన్న వారిని, బోధకులుగా ఉన్న వారిని తన ఇంట చేర్చుకొని వారు పగలల్లా బోధ చెప్పొస్తే సాయంత్రం భోజనం పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, వాళ్ళ దుస్తులు శుభ్రం చేయించి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి పరిచర్య చేయటం, ఇవన్నీ కూడా ఆమె చేసేది. వాళ్ళు వీళ్ళని ఏం డినామినేషన్ పెట్టుకోలే. ఆమె పేరు ప్రఖ్యాతం అన్నమాట. చాలా ప్రఖ్యాతి కలిగిన పేరు. మేరీ ఇన్ రోమ్ అని పిలిచేవాళ్ళు. ఆమెను తెలియని వాళ్ళు ఎవరు లేరన్నమాట. ప్రతి బోధకుడికి తెలుసు, ప్రతి సైంటికి కూడా తెలుసు. అంత పేరు పొందిన ఆమె. అందుకనే మరియకు వందనములు అని చెప్తున్నాడు. తర్వాత ఆంద్రోనీకు 7వ వచనం, నాకు బంధువులను హల్లెలూయా. ఇక్కడ ఆంద్రోనీకు, యూనియా, వీరిద్దరూ, ఆంద్రోనీకు అనే వ్యక్తి ఏమో మగ వ్యక్తి, యూనియా అనే ఆమెమో ఆడ వ్యక్తి. ఈమెమో ఫిమేల్, ఆయనేమో మేల్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవునో కాదో మనకి తెలియదు, లేకపోతే సహోదర సహోదరిలో మనకి తెలియదు. వీళ్ళ గురించిన వృత్తాంతం లేదు. వీళ్ళు అయితే సహోదర సహోదరులైనా అయి ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తలైనా అయి ఉండొచ్చు, మనకి తెలియదు. అయితే వీళ్ళ గురించి వ్రాయబడింది ఏమంటే నాకు బంధువులను నా తోడి ఖైదీలను అయినా. అంటే ఇక్కడ బంధుత్వం ఎక్కడ కలిసింది? అసలు బంధుత్వం అనే అర్థం. ఇక్కడ ఒక పదప్రయోగం చేశాడు పౌలు గారు. ఏమిటి అని అంటే నాకు బంధువులను తోడి ఖైదీలను నైనా ఆంద్రోనికును యూనియకును వందనములు. అయితే వీళ్ళ యొక్క స్నేహం ఎక్కడ కుదిరింది? జైల్లో అంటారా? అదే మరి.
అదే మరి. అందుకనే వాక్యం సరిగ్గా చదవండి అనేది. హల్లెలూయా. తోడి ఖైదీలు నూనైనా అన్నాడు. అందుకని ఇటువంటి పని ఏదో మీరు చేస్తారనే పక్కన నా తోటి ఖైదీలు అన్నాడు. హల్లెలూయా. సువార్త నిమిత్తమై ఖైదీలు, సువార్త నిమిత్తమైన ఖైదీలు. అందుకనే రెండవ పదంతో మొదటి పదాన్ని జతపరిచాడు. ఇక్కడ పౌలు గారు చెప్తాడు కదా, నేను క్రీస్తు నిమిత్తమై ఖైదీగా ఉన్నాను అనే విషయాన్ని అనేక చోట్ల మనకి తెలియజేయడం జరుగుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో కావచ్చు, తిమోతికి రాసిన పత్రికలో కావచ్చు. ఆయన పరిచయం చేసుకునే విధానం ఏంటంటే, నేను క్రీస్తుకి ఖైదీగా ఉన్నాను. అలాగే వీళ్ళు కూడా ఎలా ఉన్నారంట? క్రీస్తుకి ఖైదీగా ఉన్నారు. క్రీస్తు సువార్త పని నిమిత్తము ఖైదీలుగా వీరు కూడా ఉన్నారు. అందుకనే అంటాడు కదా, వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా. హల్లెలూయా. ఇక మీకు అర్థమైంది. ఇంక మీకు ఇట్లా క్లారిటీగా చెబితే అర్థమైంది. అంటే అపోస్తలుల్లో 70 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. చెప్పాను కదా మొన్న అపోస్తలుల గురించి. అపోస్తలుల్లో 70 మంది కొంతమంది స్థిరపడ్డారు. తప్పిపోయిన వాళ్ళేమో ఆ 70 మందిలో స్థానము క్రొత్తగా వచ్చిన వారికి, యోగ్యులని పిలువబడిన వారికి ఆ స్థానాన్ని ఇచ్చారు. కనుక అసలు వీళ్ళు మొట్టమొదటి నుంచే 70 మందిలో ఉన్నారు. క్రీస్తుని వెంబడించిన వారిలో ఉన్నారు, అపోస్తలుల్లో ఉన్నారు. అయితే నేను ఎలాంటి భారం కలిగి ఉన్నానో అటువంటి భారమే వీళ్ళు కూడా కలిగి ఉన్నారు. క్రీస్తు సువార్త నిమిత్తమై ఖైదీలుగా ఉన్నారు కనుక వాళ్ళు ఖైదీలే, మరి నేను ఖైదే. కాబట్టి బంధుత్వం అక్కడ కలిసింది. నాకు బంధువులు అని అందుకన్నాడు. అంతేగాని అసలు నా ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పలా. ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది. అట్లని లేదా అంటే అట్లనరాదు, అది కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే సంక్లిష్టంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ యూనియా అనే ఆమె స్త్రీ కనుక ఈ స్త్రీని 70 మందిలో మనం లెక్కయ్యొచ్చా, లెక్కయకూడదా అనే ఒక పెద్ద సంశయం వచ్చింది. భక్తిని బట్టి చూస్తే గొప్ప వ్యక్తి, కానీ ఈమె స్త్రీ అయిపోయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజుల తర్వాత ఈమె పేరును ఆ 70 మందిలో నుంచి తొలగించటం జరిగింది. హల్లెలూయా. ఆ రోజుల్లో అలా చేశారు. తర్వాత చూడండి, అంప్లియతునకు చాలు అంప్లియతు అనే ఒక వ్యక్తి చూస్తున్నాం. ఈయన ఎవరు అనంటే ఒక రోమన్ వ్యక్తి. ఈయన ఒక రోమన్. ఈ రోమన్గా ఉన్న వ్యక్తి క్రైస్తవుడుగా మారి పౌలుకి అత్యంత సన్నిహితుడుగా మారాడు. క్రీస్తుకు పరిచర్య చేసి చాలా పౌలుకి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. అందువలననే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యమును గురించి తెలుపుచు వందనాలు తెలుపుచున్నారు. ఈస్టరన్ ఆర్థోడాక్స్ చర్చి ట్రెడిషన్స్ వారు ఈయన్ని 70 మంది శిష్యుల్లో ఒకడుగా గుర్తించడం జరిగింది. ఈయన కూడా అంటే వేరే వాళ్ళు పోగొట్టుకున్న స్థానాన్ని ఈ ఈస్టరన్ ఆర్థోడాక్స్ చర్చి ట్రెడిషన్స్ అనేవాళ్ళు ఈ యొక్క స్థానాన్ని ఈయనకి కల్పించడం జరిగింది. ఈయన క్రీస్తులో ఒక రోమన్ అయ్యి క్రైస్తవుడుగా మారి బలమైన సేవ చేశాడు. పౌలునికి అత్యంత ఇష్టడుగా ప్రియుడుగా ఉన్నాడు. అంటే పౌలును పోలిన పరిచర్య చేస్తున్న వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. తర్వాత 9వ వచనములో ఇక్కడ ఊర్బాన్ గురించి చూస్తే ఈ ఊర్బాను అనే వ్యక్తి గతంలో ఒక బానిస. అంటే తను బానిసగా ఉన్నాడు. తను ధనవంతుడు కాదు, ఒక వ్యక్తికి బానిసగా అమ్మబడ్డాడు. అయితే సంఘము ఆయన్ని ప్రేమించి ఆయనకు వెల చెల్లించి అనేక దేవుణ్ణి నమ్మిన వారు అతను విడుదల చేయించినప్పుడు అతను ఏం చేశాడంటే విడుదల పొంది క్రీస్తు పరిచారకుడుగా మారాడు. అతను గతంలో బానిసగా చేసి ఇప్పుడేమో మారి ఈ 70 మంది శిష్యులలో ఒకడుగా లెక్కించబడ్డాడు. అంతేకాదు పౌలు గారి పరిచర్యలో కూడా ఇతను వాడబడిన వాడుగా ఉన్నాడు. అందుకనే పౌలు గారు నా జత పనివాడు అని, నా జత పనివాడగు
ఉర్బానును అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన పరిచర్యలో ఎక్కడో ఈ యొక్క 3 ప్రయాణాల్లో ఎక్కడో అతనికి సహాయపడ్డాడు, పరిచర్య చేశాడు. అయితే ఇప్పుడు ఇతను ఎక్కడ పరిచర్య చేస్తున్నాడంటే రోమాలో పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి అంటే వీళ్ళందరూ కూడా రోమాకు పంపబడిన వారు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ రోమాలో ఉన్నవాళ్ళు అని అంటే పౌలు గారి కన్నా ముందుగా పౌలు గారి దగ్గర పరిచర్య చేసే వాళ్ళుగా ఉన్నారు. గలతీలో రక్షించబడ్డారు, ఎఫెసులో రక్షించబడ్డారు, కొరింథీలో మాసిదోనియాలో రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత కొంతమంది పౌలు గారి చేత పంపబడ్డారు. పౌలు గారు కూడా కొన్ని ప్రాంతాలకు కొంతమందిని పంపించాడు. రాబోయే చోట్ల ఈ యొక్క వృత్తాంతం వస్తుంది. అలాగే కొంతమంది అక్కడ పరిచర్య చేయాలని ఉద్దేశం కలిగిన వారుగా వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తాం. అటువంటి వారిలో ఒకడు ఈయన. ఇక స్టాకు విషయమైతే ప్రియుడు అని సంబోధిస్తున్నాడు. అనగా స్టాకునకు తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాడు. అంటే పౌలు గారికి ఎక్కువ సాన్నిహిత్యం కలిగినవాడు, అంటే దగ్గర స్నేహితుడు. ఈయన స్టాకు అనే ఆయన పౌలు గారికి దగ్గర స్నేహం కలిగి ఉన్నాడు అనమాట. అంటే అరమరికలు లేకుండా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలియజేసుకుంటూ ఈ రీతిగా సాన్నిహిత్యం కలిగి ఉన్నవారని తెలియజేయడం జరుగుతూ ఉంది. తర్వాత 10వ వచనం. చాలు. ఈ అపెల్లే అనే ఒక వ్యక్తి, ఇతన్ని మనం ఎలా చూస్తున్నామనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస పరీక్షల్లో నెగ్గి యోగ్యుడైన వ్యక్తిగా గుర్తించబడినవాడు. ఈయన మొట్టమొదటి రోజుల్లోనే పరీక్షలు ఎదుర్కొని, దేవుని చేత అనేకమైన పరీక్షలు ఎదుర్కొని యోగ్యుడైన వ్యక్తిగా నిలవబడ్డాడు. అనేకమైన శ్రమలు పడ్డాడు, అనేక రకాలైన బాధలు పడ్డాడు. అయినా దేవుని కోసం నిలవబడి ఒక యోగ్యుడైన వ్యక్తిగా ఇక్కడ గుర్తించబడుతున్నాడు. ఈ అరిస్టోబులు అనే వ్యక్తి ఒక యూదుడుగా ఉండి మారు మనసు పొంది రక్షణ పొంది క్రైస్తవుడుగా మారాడు. వాస్తవానికి అరిస్టోబులు అనే ఒక వ్యక్తి యూదుడు, కానీ క్రైస్తవుడుగా మారాడు. అంతేకాదు ఈ యొక్క అరిస్టోబులు మారినప్పుడంట, ఈ అరిస్టోబులు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఇతను ఎవరు అని అంటే బైబిల్ పండితులు ఇతన్ని ఏమని చూస్తున్నారు అని అంటే చాలా గొప్ప సంపన్నుడు అరిస్టోబులు, చాలా ధనవంతుడు. ఇతను మహాహేరోదు అని పిలువబడిన ద హేరోద్ గ్రేట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎవడైతే హేరోదు ఉన్నాడో ఆ హేరోదు యొక్క మనముడైన అగ్రిప్ప 1, అగ్రిప్ప 1, అగ్రిప్ప 2, అగ్రిప్ప 3 ఇలా ఉంటారు. మీకు తెలుసు కదా, రాజుల గ్రంథం చెప్పినప్పుడు మీకు చెప్పారా? హేరోదు అని అంటే మన బైబిల్లో హేరోదు అనుకుంటా, కానీ చరిత్రలో ఆయన పేరు ఏంటంటే హేరోద్ ద గ్రేట్, అలెగ్జాండర్ ద గ్రేట్. అంటే అలెగ్జాండర్ అని పేరు పొందిన వారందరిలో కన్నా కూడా గొప్పవాడు అని అర్థం. అర్థమైందా? వ్యర్థమవుతుందా? కొద్దిగా వ్యర్థం అవుతున్నట్టుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ అగ్రిప్ప అనే రాజుకి సన్నిహితుడుగా ధనవంతుడిగా ఉన్నాడు. ఇతను రక్షణ పొందినప్పుడంట ఇతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని బానిసలందరూ కూడా రక్షణ పొందేశారంట. దేవునికి స్తోత్రం. అరిస్టోబులు సామాన్యమైనడు కాదు. అరిస్టోబులు రక్షించబడుతూ తన ఇంటి వారిని తన బానిసలతో సహా రక్షించబడ్డాడని తెలియజేస్తుంది. తర్వాత 11వ వచనం. చాలు. ఇక్కడ హేరోదియోను, నార్కిస్సు అనే వారి గురించి చెప్పబడింది. హేరోదియోను ఒక యూదుడుగా ఉండి పౌలు గారికి బంధువుగా ఉన్నాడు. నిజానికి అసలు ఈయన రక్త సంబంధం అన్నమాట. పౌలు గారి బంధువుడే ఈయన, అసలైన బంధువుడు. ఇందాకట్లాగా ఖైదీ బంధువు కాదు, ఈయన అసలైన బంధువు. కనుక ఇతని యొక్క పరిచర్య రోములో కొనసాగించబడుతుంది. ఈ హేరోదియోన్ని వాస్తవానికి పౌలు గారే రోమాకి పంపించారు. దేవునికి స్తోత్రం. ఈ హేరోదియోను మొట్టమొదట ఈ అంతియోకయ సంఘాల్లో సభ్యుడిగా ఉండి వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఉన్నప్పుడు తర్వాత కాలంలో పౌలు గారు ఇతన్ని రోమాకు పంపించడం జరిగింది.
కనుక ఇతను పౌలు గారికి బంధువుడు కూడా, దేవుని యందు పనిచేస్తున్న జత పనివాడుగా కూడా ఇక్కడ ఉండటం మనం గమనించగలం. ఈ నార్కిస్ అనే ఒక వ్యక్తి ఎవరు అనంటే, ఇతను ఒక రోమన్. ఇతను ఏం చేశాడంటే క్లౌదియా చక్రవర్తి యొద్ద అంతరంగిక సలహాదారుగా ఉన్నాడు. ఈ క్లౌదియా చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆంతరంగిక సలహాదారుడు అనమాట. ఈయన ఒక రోమన్. ఎందుకంటే యూదులను ఉండనీయలేదు కదా ఆయన, యూదులంటే ఇష్టం లేదు. అందుకనే నార్కిసు అనేది ఒక రోమన్ వ్యక్తి. కానీ అతను రక్షించబడ్డాడు. రక్షించబడి ఆంతరంగిక సలహాదారుగా ఉన్నాడు. తర్వాత క్రీస్తును అంగీకరించి విశ్వాసం మందు కొనసాగుతూ ఉన్నాడు. అతని వలన అతని ఇంటి వారు కూడా అనేక మంది రక్షించబడ్డారంట. అంటే అతని ఇంటి వారిలోనున్న వారికి, నార్కిస్సు ఇంటి వారిలో దేవుని యందున్న వారికి వందనాలు. కొంతమంది రక్షించబడ్డారు అతని విశ్వాసాన్ని బట్టి. కనుక ఈ క్లౌదియా చక్రవర్తి యొక్క ఆంతరంగిక సలహాదారైన నార్కిస్ అనే వ్యక్తి రోమన్ అయ్యున్నప్పటికీ కూడా క్రీస్తు దాసుడుగా మారాడు. అలాగే ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాం, త్రుఫైనా, త్రుఫోసా, పెర్సిస్. ఈ ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు. వీళ్ళు రోములో క్రీస్తు పరిచర్యని ఎలా కొనసాగిస్తున్నారంటే ఒక భారంతో సేవ చేస్తున్నారు. వీళ్ళు స్త్రీలుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పెర్సిస్ అనే ఒక స్త్రీ ఎవరంటే ఆమె రోమన్ మహిళ. కనుక ఈ రోమన్ మహిళా సంఘం అన్నమాట ఇది. నేను చెప్పాను కదా, రోమన్లు సంఘాలు ఉన్నాయి, గ్రీక్ సంఘాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఈ త్రుఫైనా, త్రుఫోసా, పెర్సిస్ అనేవాళ్ళు రోమన్ స్త్రీ సంఘాన్ని కట్టారు. హలో, అర్థమవుతుందా? రోమన్లో స్త్రీ సంఘాన్ని కట్టిన రోమన్లు వీళ్ళు, స్త్రీలకు ప్రత్యేకం. కనుక వీళ్ళు చాలా భారంతో సేవ చేస్తున్నారు. తర్వాత 13వ వచనంలో రూఫు అనే ఒక వ్యక్తిని చూస్తాం. ఇతన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఇతన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఎంచుకున్నాడు అంటాడు. ఏమిటి అనంటే అన్యజనులకు వెలుగుగా ఉండటానికి పౌలు గారిని ఎలా ఎంచుకున్నాడో అతనిని కూడా, రూఫు అనే ఒక వ్యక్తిని కూడా ఒక ప్రత్యేక రీతిగా ఎంచుకున్నాడు. అది ఏ రీతి లేకపోతే ఎందుకు ఎంచుకున్నాడు అనేది మనకి ఇక్కడ తెలియదు. కానీ నన్ను ఎలా ఎంచుకున్నాడో అతనిని కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా, ఒక ప్రత్యేకమైన జనాంగం కోసం ఆయన్ని ఎంచుకున్నాడు అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇదే ఉద్దేశం పౌలు గారిని, రూఫ్ని కలిపింది. అందువలనే వీళ్ళిద్దరూ కూడా స్నేహితులుగా మారారు. ఈ స్నేహితులుగా మారటం వలన అతని యొక్క గృహానికి పిలిచినప్పుడు పౌలు గారు కూడా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు తన కుమారుడు ఎటువంటి వాడై ఉన్నాడో పౌలు గారు కూడా అటువంటి వాడే అయి ఉన్నాడు గనుక రూఫు యొక్క తల్లి పౌలు గారిని కూడా తన కుమారుడిగా భావించవచ్చు. అంటే ఇద్దరు ఒకే ఉద్యోగం చేసే వ్యక్తులు పరస్పర స్నేహితులైనప్పుడు తన కుమారుడు ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో, తన కుమారుడు కలెక్టర్ అయితే ఇంకో కలెక్టర్ ఫ్రెండ్ అనుకోండి, అయ్యా నువ్వు కూడా నా కొడుకు లాంటివాడివే అని అన్నప్పుడు పరస్పరం కలిసిపోతారు. కనుక అమ్మ మీరు నా స్నేహితుడికి తల్లి గనక నాకును తల్లే. అందుకని అంటాడు, ఏర్పరచబడిన రూఫునకును వందనములు, ఆమె తల్లికి కూడా, అతని యొక్క తల్లికి కూడా వందనాలు, ఆమె నాకును తల్లి. అంటే ప్రత్యేక రీతిగా ఏర్పరచబడిన వాడు ఈ యొక్క రూఫు అని చెప్పబడుతుంది. 14వ వచనములో వీళ్ళు ఎవరు అని అంటే రోమాలో ఉన్న గ్రీకు సంఘం. రోమాలో ఉన్న గ్రీకు సంఘం. ఈ గ్రీకులు వీళ్ళందరూ కూడా అసింక్రుతు, ఫ్లెగోను, హెర్మే, పత్రోబా, హెర్మా అనే వాళ్ళ పేర్లు సహజమైన గ్రీకు పేర్లు. హల్లెలూయా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సంఘాన్ని కట్టారు రోమాలో. సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. అందుకనే వారికిని వారితో కూడా ఉన్న సంఘమునకును వందనాలు. అంటే ఇది రోమాలో ఉన్న గ్రీకు సంఘం. అబ్బాయిలు అర్థమవుతుందా? ఈరోజు మా జెంట్స్ అందరూ ఎందుకో కొద్దిగా వెనకబడుతున్నట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలైన టైం వచ్చేటప్పుడు కిక్ లేకపోతే ఎలా అబ్బాయిలు?
దేవునికి స్తోత్రం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వందనాలు. మీరే మంచి కాఫీలు తాక్కుంటా బిస్కెట్లు తినుకుంటా హ్యాపీగా ఉన్నారు. కావలసినంత నిద్రపోయారు. మరి మా పిల్లలకి ఇక్కడ కొంచెం నిద్ర తక్కువయ్యి ఉపవాస ప్రార్థనలు చేస్తా చాలా కష్టంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రభు కృప ఎవరికి ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా. యేసు రక్తమే, చెప్పండి గట్టిగా ఇదన్నా, యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఇది రోమాలో ఉన్న గ్రీక్ సంఘం. తర్వాత 15వ వచనం. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇక్కడ ఇంకొక సంఘం ఉంది. వాళ్ళు దాన్ని నడిపించే వాళ్ళు ఎవరంటే పిలోలోగు, యూలియా అను భార్యాభర్తలు, నేరియా మరియు అతని సహోదరి ఒలింపా అనే ఒక వ్యక్తి మరియు వారితో ఉన్న సంఘం. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ రోమాలో ఉన్న రోము సంఘం. ఇందాకటేమో గ్రీక్ సంఘం, ఇదేమో రోమాలో ఉన్న రోమీలందరూ నడిపించే ఈ యొక్క సంఘం. కనుక అది గ్రీక్ సంఘం, ఇదేమో రోము సంఘం, అంతకు ముందేమో స్త్రీ సంఘం. హల్లెలూయా. కనుక వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకం అండి. ఎవరిది వాళ్ళు నడుపుతున్నారు చూడండి. అసలు వీళ్ళందరూ ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెడుతున్నారా? రోమాలో ఉండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని సేవ ఎవరు తక్కువ చేయట్లా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. 16 మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చేతగా దొక్కిస్తాడంట? మీరు మేలు విషయమై జ్ఞానులుగా, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెట్టకూడదు. రోమాలో ఉన్న రోమీ సంఘంలో ఉన్న వాళ్ళని గ్రీకులు ఆకర్షించకూడదు. స్త్రీ సంఘం వాళ్ళని పురుష సంఘం వాళ్ళు ఆకర్షించవద్దు. ఎవరి పని వాళ్ళు చేయటానికి అక్కడ నియమించబడి ఉన్నారు గనుక మీ యొక్క విధేయత అందరికీ ప్రచురమైంది. అంటే ఇక్కడ 29 మంది ఉన్నారు. ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదట వీళ్ళందరూ కూడా 29 మంది. ఈ 29 మందిని మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక ఇప్పుడు మీరు నిష్కపటులుగా ఎలా ఉండాలంటాడు? మీరు కీడు విషయమై నిష్కపటులుగా, మేలు విషయమై జ్ఞానులుగా. చెప్తున్నాడు కదా, మేలు అంటే ఏంటో నేను మీకు చెప్పా. యేసుక్రీస్తుని సువార్త చేయటం మేలు. మరలా ఇక్కడ రూఢి అయిందా లేదా మీకు? మీరు మేలు విషయమై జ్ఞానులుగా అన్నాడు. మరి వీళ్ళందరూ బోధకులే గనుక వాళ్ళు మేలు చేస్తున్నారు. కాబట్టి మేలు చేసే విషయంలో కొంచెం జ్ఞానంగా ఉండండి. ఒకళ్ళ పనిలో ఒకళ్ళు ఏలు పెట్టొద్దు. సంపూర్ణమైన జ్ఞానంతో. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కడుపునకే దాసులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవునికి దాసులు కాదు. నేను ఇందాక చెప్పాను కదా, హైదరాబాద్లో బ్రాంచీలు పెట్టేవాళ్ళు. వాళ్ళు కడుపుకి దాసులు, దేవునికి దాసులు కాదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఉందండి అసలు సువార్త? అక్కడే ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళు కడుపునకే దాసులు కానీ దేవునికి దాసులు కాదు గనక వాళ్ళ మార్గాన్ని అనుసరించకుండా మీరు యోగ్యమైన మార్గాన్ని అనుసరించమని చెప్పాడు. తర్వాత వాక్యం చదువమ్మా. ఇక్కడ అంటాడు నాతో కూడా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు 29 మంది ఏమో రోమాలో ఉన్న వాళ్ళ గురించి, ఇక్కడ 9 మంది ఈయన దగ్గర ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నాడు. తిమోతి ఉన్నాడు. తిమోతి గురించి మీకు చాలా తెలుసు. ఆయన తల్లి యూదురాలు, గ్రీకా.
తండ్రి గ్రీకు, తల్లేమో యూదురాలు. కనుక ఈ 2 in 1గా పనికొస్తాడని ఈయన్ని పౌలు గారు రెండవ ప్రయాణంలో ఎతికి పట్టుకున్నాడు. అప్పటికే పౌలు గారు పట్టుకునేటప్పటికే ఈయన యొక్క శిష్యుడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉన్నాడు. అప్పటికే తిమోతి కొత్తగా ఏం రక్షించబడలా, అప్పటికే క్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళ అమ్మ ఇద్దరు విశ్వాసంతో ఉన్నారు. కనుక ఇతను 3వ తరం వ్యక్తి. కనుక ఇతను అప్పటికే క్రీస్తు శిష్యుడిగా మారాడు. ఇప్పుడు ఇతన్ని తీసుకొని వెంట పెట్టుకొని ఎక్కువ అపోజ్ చేయలా. నాయన తిమోతి పోదాం రానగానే, పదండి, నేను ఆల్రెడీ శిష్యుడినేనండి, నేను ఆల్రెడీ లైన్లోనే ఉన్నాను అని చెప్పేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇతను పౌలు గారి కోసం ఎంతగా ఉపయోగపడ్డాడో ఈయన గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 పత్రికలు ఈయన పేరు మీద ఉన్నాయి. అసలు ప్రతి చోట ఇతను లేకుండా పౌలు గారి సువార్త లేదు. సువార్తలో ఎంతగా ఉపయోగపడ్డాడో మనకి తెలుసు ఈయన గురించి. తర్వాత నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు, ఈ ముగ్గురు కూడా పౌలు గారికి చాలా ముఖ్యులైన బంధువులండి. వీళ్ళందరూ మొట్టమొదటి కాలంలో వీళ్ళు ఏం చేశారనంటే, వీళ్ళందరూ వాస్తవానికి అంత్యోకయలో సంఘ సభ్యులుగా ఉన్నారు. అంటే పౌలు గారు సువార్తకి వెళ్ళేదానికన్నా ముందుగా పౌలు గారితో కూడా ఆలోచన చేసిన వారుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ లూకియా అనే వ్యక్తిని గనక చూస్తే ఈ కురేనియా అనే ప్రాంతానికి చెందినవాడు గనుక ఈ కురేనీయుడైన లూకియా అని ఇతని గురించి రాయబడింది. ఈ కురేనియా అనే ప్రాంతం యూదులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం. మనం బైబిల్లో చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆ గలుగొతా కొండలో సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆ కురేనీయుడైన సీమోన్ని పిలిచి కొంచెం సేపు అతని చేత సిలువను మోయించడం మనం చూస్తాం. ఎందుకు అని అంటే అతను ఒక యూదుడు కదా. కనుక ఇక్కడ ఈ కురేనీయుడైన లూకియా అని ఉంది. అంటే కురేనీయుడు అనగా ఈయన కూడా ఒక యూదుడు కదా, మనకు అర్థమవుతుంది. యూదులు నివసించే ప్రాంతంలో ఉంటే యూదుడనే కదా లెక్క. కనుక ఈ కురేనీయులో 5,000కు పైగా వ్యక్తులు, ఒక్క నిమిషం, హలో, నేను బైబిల్లో ఉన్నానండి, టీచింగ్లో తర్వాత చేయండి. చెప్పు. ఏం అవసరం లేదు, నేను మాట్లాడతాను కొద్దిసేపు ఆగు, ఒక 10 నిమిషాలు ఆగి నేను ఫోన్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కురేనియా అనే ప్రాంతంలో 5,000కు పైగా యూదులు ఆ యొక్క కాలంలో నివసించేవారు అని చెప్పబడుతుంది. ఇతను కురేనియాలో జన్మించి కిలికియా ప్రాంతాలకు వచ్చి జీవించినట్లుగా తెలుస్తుంది. ఈయన పౌలు గారికి బంధువుడుగా ఉండి సంఘంలో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉండి చివరికి ఈయన లవదొకియా ప్రాంతానికి బిషప్గా పంపించబడ్డాడు. 70 మంది శిష్యుల్లో ఒకడుగా ఈయన ఉన్నాడు. ఆమెన్. 70 మంది శిష్యుల్లో ఒకడుగా లెక్కించబడ్డాడు. తర్వాత పౌలు గారి చేత లవదొకియా ప్రాంతానికి బిషప్గా పంపబడ్డాడు. ఈ యాసోను అనే వ్యక్తి గనక చూస్తే ఈయన మొట్టమొదట తార్సులో బిషప్గా పనిచేశాడు. అంటే పౌలు గారి ఊళ్ళో బిషప్గా పనిచేశాడు. ఈయన యూదుడు, క్రైస్తవుడుగా మారాడు, తార్సులో పనిచేశాడు. తరువాత పౌలు గారి చేత తెస్సలోనిక అనే ప్రాంతానికి బిషప్గా పంపబడ్డాడు. కనుక ఇతని గురించి, పౌలు గారి గురించి చాలా కష్టం అనుభవించాడు. ఇదంతా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు చూడాల్సిన పని లేదు. యాసోను అనే వ్యక్తి ఇంట ఉన్నప్పుడు తెస్సలోనిక ప్రాంతానికి బిషప్గా పంపాడు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఇంట ఉన్నప్పుడు అక్కడ సంఘాన్ని అంతా గలిబిలి చేస్తున్నాడని పౌలు గారిని శిక్షించాలని యూదులందరూ కట్టకట్టుకొని వచ్చినప్పుడు అప్పటికే వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ముందుగానే పంపించేశారు. అక్కడ యాసోను అనే వ్యక్తిని మనం చూడటం జరుగుతూ ఉంది. యాసోను కొంత జామీనుగా డబ్బులు ఇచ్చి కొంత ఫైన్ కట్టి అక్కడ బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇతన్ని ఒక సెయింట్గా కొలుస్తారంట.
ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చి, రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్ వారు ఇతని ఒక సెయింట్గా భావించి గౌరవించడం జరుగుతుంది. సోసిపత్రు అనే వ్యక్తి, ఈయన ఈకోనియా ప్రాంతంలో ఉన్న అచ్చయ్య అనే గ్రామానికి చెందినవాడు. యూదుడుగా ఉన్నాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించి శిష్యుడిగా మారాడు. 70 మంది శిష్యుల్లో ఒకడుగా లెక్కించబడ్డాడు. ఈయన పౌలు గారికి ముఖ్య బంధువుడు కూడా. అయితే కొంతమంది బైబిల్ పండితులు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న సోపత్రు అనే ఒక వ్యక్తి గురించి ఉన్నప్పుడు ఇతను ఒకడే అని చెప్పి చెబుతారు. కానీ నిజాలు మనకి తెలియవు. తెర్తియు అనే ఒక వ్యక్తిని గురించి చూస్తాం. ఈ తెర్తియు అనే వ్యక్తే ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక రాసింది. ఈయన గురించి చెప్పాను నేను. ప్రొఫెషనల్ రైటరు ఈయన. ఒక రోమన్. ఎందుకంటే టెర్టియస్ అనే ఒక పేరు రోమన్, సహజమైన రోమన్ పేరుని సూచిస్తుంది కనుక ఇతను ఒక రోమన్గా ఉన్నాడని మనం అర్థం చేసుకోగలం. అందుకనే ఈ రోమన్ చేత రోమిలకు రాయించిన వాడిగా పౌలు గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇతను ఈకోనియకు బిషప్గా పంపించబడ్డాడంట. తర్వాత ఎరస్తు అనే ఒక వ్యక్తి చూస్తాం. ఈ ఎరస్తు అనే పేరు ఇది గ్రీకు పేరు, సాధారణమైన గ్రీకు పేరు. ఇతను గ్రీకు వ్యక్తి అయి ఉండొచ్చు. ఇతను కూడా యేసుక్రీస్తును అంగీకరించి శిష్యుడిగా మారి 70 మందిలో ఒకడుగా లెక్కించబడ్డాడు. ఈ యొక్క ఎరస్తు అనే వ్యక్తి కొరింథీ పట్టణం యొక్క ట్రెజరర్గా, ఖజానాదారుడిగా ఉన్నాడు. తరువాత పౌలు గారి పరిచర్యలో పాలు పొందాడు. అపోస్తలుల కార్యములు 19:22 ప్రకారము పౌలు గారి చేత ఎఫెసు నుండి మాసిదోనియకు పరిచర్య నిమిత్తము తిమోతితో కూడా పంపబడిన వాడుగా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:20లో ఎరస్తు కొరందులోనే సేవ చేస్తున్నట్లుగా పౌలు గారు తిమోతికి తెలియజేయటం చూస్తాం. అటు తర్వాత కాలంలో యెరూషలేము దేవాలయంలో పరిచారకుడుగా కూడా పనిచేసి పాలస్తీనాలోని పనెయ అనే ప్రాంతంలో సేవా పరిచర్య జరిగించి అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఇతని సేవా జీవితం చూస్తే 3-4 చోట్ల పరిచర్య చేశాడు. చివరి రోజుల్లో యెరూషలేములో ఒక స్టీవార్డుగా అంటే ఆ గృహ నిర్వాహకత్వం, యెరూషలేము యొక్క ఆలయం యొక్క నిర్వాహకత్వం జరిగించే ఒక వ్యక్తిగా కూడా ఈ యొక్క ఎరస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చివరిగా చూస్తే గాయి అనే పేరును కూడా మనం చూస్తాం. ఈ గాయి అనే పేరు చాలామంది కలిగి ఉండేవాళ్ళు అనమాట. అందుకనే అక్కడ గాయి అనే పేరు మనకి 4 చోట్ల కనపడుతుంది. ఒకటి మాసిదోనియాలో తెస్సలోనికకు చెందిన గాయి అని ఉంటుంది. తర్వాత దెర్బేకు చెందిన గాయి అని ఉంటుంది. ఇతనేమో కొరింథీకి చెందిన గాయి. గాయి అనే పేరు వచ్చినప్పుడల్లా ఈయన ఒకడే అని అనుకోమాకండి. మాసిదోనియాలో ఉన్న గాయి వేరు, కొరింథీలో ఉన్న గాయి వేరు, అక్కడ గలతీ సంఘంలో ఉన్న దెర్బే అనే పట్టణానికి చెందిన గాయి కూడా వేరు. కనుక ఈ గాయి గారు ఇది ఒక సహజమైన రోమన్ పేరు. అంటే ఈయన రోమీయుడు. ఈయన క్రైస్తవ్యాన్ని స్వీకరించి గొప్ప మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు కొరింథీలో పౌలు గారి చేత బాప్తిస్మం ఇచ్చి ఆయన ఆతిథ్యాన్ని కూడా ఇచ్చాడు. అంటే ఆయన ఇంట చేర్చుకున్నాడు. ఆయనకి భోజనం కూడా పెట్టినట్లుగా మనం చూడగలం. అంతేకాదు ఈయన నాకే కాదు యావత్ సంఘమునకు, అంటే నాకొక్కడికే కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈయన యొక్క ఆతిథ్యంలో ఉండే పౌలు గారి పత్రికను రాయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా క్వర్తు అనే ఆయన గురించి చెప్పుకొని ముగించుకుందాం. ఈయన ఏథెన్స్లో పుట్టాడు, క్రైస్తవుడిగా మారాడు. ఈయన పెంతెకోస్తు దినమున ఎవరైతే ఆత్మచేత నింపబడ్డారో ఒక సమూహం ఉంది కదా, 120 మంది అని చెప్పబడిన సమూహములో ఒక వ్యక్తిగా ఈయన ఉన్నాడు. ఈయన కాబట్టి 70 మంది శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు ఈ క్వర్తు అనే ఆయన. తర్వాత బీరుట్ అనే పట్టణములో బిషప్గా పరిచర్య జరిగించాడు. ఇది ప్రస్తుతం లెబనాన్ అనే ప్రాంతంలో ఉండేది. అయితే ఈ బీరుట్ అనే ప్రాంతం ఒక రోమన్ కాలనీగా ఉండేదన్నమాట. లెబనాన్లో రోమన్లందరూ ఉండే ఒక కాలనీగా ఇది ఉందన్నమాట. ఆ కాలనీలో ఈయన సేవా పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తున్నాము.
ఈయనకి పౌలు గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన సన్నిహితుడిగా ఉండి చాలా గొప్ప పరిచర్య జరిగించాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు విషయం అంటే మీరు బెంబేలు పడబాకండి, 5 నిమిషాల్లో ముగిస్తా. ఇక్కడ 29 మంది గురించి, ఇక్కడ ఈ 9 మంది గురించి ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, ప్రియమైన రోమాలో ఉన్న విశ్వాసులారా, క్రైస్తవులారా, యూదులారా, రోమన్లారా, గ్రీకులారా, మీ మధ్య జరుగుతున్న సువార్త ఎటువంటిదో మీరు తెలుసుకోవాలి. మీ మధ్య సువార్త జరిగించటానికి వచ్చిన ఫీబే, అకుల, ప్రిస్కిల్లా, అక్కడ ఉన్న వరుసగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా తక్కువ వ్యక్తులు కాదు. వాళ్ళకి చాలా గుర్తింపు ఉంది. ఆ చాలా గుర్తింపు ఉన్నవాళ్లే సేవ చేస్తున్నారు అని చెప్పి పౌలు గారు అక్కడ సంఘాలకు తెలియజేయటం అనేది ఒక గొప్ప సంగతి. మీ మధ్య జరుగుతున్న పరిచర్య అంటే పౌలు గారు వస్తే వీళ్ళందరికన్నా బాగుండేది అని అనుకోవటం కాదు. మీ మధ్య జరుగుతున్న పరిచర్య, మీ దగ్గర జరుగుతున్న సువార్త అంత తేలికైంది కాదు. వాళ్ళందరూ కూడా 70 మంది శిష్యుల్లో ఉన్నారు. వాళ్ళు అనేక జాతులకు చెందినప్పటికీ కూడా రక్షించబడి మారు మనసు పొందారు. కనుక వాళ్ళు తక్కువోళ్ళు కాదు. అయితే నాతో ఉన్నోళ్ళు కూడా తక్కువోళ్ళు కాదు. నేనున్నాను అని అంటే నాతో ఉన్నోళ్ళు, నాకు పరిచర్య చేస్తున్న వాళ్ళు, నాకు సహవాసంగా ఉన్నోళ్ళు తక్కువోళ్ళు కాదు. నాకు వీళ్ళందరూ పరిచర్య చేసేవాళ్ళు. పరిచర్య చేసేవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా అని ఈ యొక్క 9 మంది గురించి రాస్తున్నాడు. 3 తరాల క్రైస్తవుడయ్యా తిమోతి అంటే ఏమనుకున్నారు? అని తేలిక అనుకున్నారా? 3 తరాల క్రైస్తవుడయ్యా ఆయన. తిమోతి నా కాళ్ళు పడుతున్నాడు, చేతులు పడుతున్నాడు, భోజనం పెడుతున్నాడు అని అంటే ఆయన తక్కువ అనుకుంటున్నారేమో. ఆయన తక్కువడు కాదురా బాబు, 3 తరాల క్రైస్తవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే అనేక మంది, 70 మంది శిష్యుల్లో ఉన్నవాళ్ళు 3 అయితే ఆయన పుట్టుక దగ్గర నుంచి వాళ్ళ బంధువులుగా ఉండి, అంత్యోకయ సంఘంలో సభ్యులుగా ఉండి, దేవుని యొక్క ఆలోచనలతో మమేకమై ఆత్మానుసారంగా నడుచుకుంటూ పౌలు గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సేవ చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ పౌలు గారి యొక్క పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. అంటే మీరు తక్కువడు కాదు, నేను కూడా తక్కువని కాదు. నన్ను తగ్గించాల్సిన పని లేదు, నేను మిమ్మల్ని తగ్గించాల్సిన పని లేదు. కాబట్టి అసలు మీ మధ్య ఎటువంటి సువార్త జరుగుతుందో నేను వచ్చి చెబుతా. నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెబుతా. కానీ మీ మధ్య జరుగుతున్న సువార్త పరిచర్య ఎటువంటిదో చూడండి. మీ గ్రామంలో జరుగుతున్న సువార్త పరిచర్య ఎటువంటిదో చూడండి. ఏమండి మా సేవకుడికి జ్ఞానం లేదండి, తెలివి లేదండి, కానీ దేవునిలో ఆయన ఎటువంటి వాడై ఉన్నాడో, ఆయన ఐడెంటిటీ ఏంటో కూడా మీరు తెలుసుకోండి. అతని చరిత్ర మీరు తెలుసుకోండి. అతని వెనకమాల ఎంత సమర్పణ జీవితం ఉందో మీరు తెలుసుకోండి. దేవుడు ఎందుకు వెళ్ళమంటే వెళ్ళాడో అది తెలుసుకోండి. ముందు సేవకుడు దేవుని చేత పంపబడిన వాడని మీరు గుర్తెరగండి. సేవకుడు మీ మధ్యకు వచ్చాడనంటే అతను ఏం పని లేక మీ మధ్యకు వచ్చి సంఘం కట్టాడని అనుకోవద్దు. అతను ఎంత సాక్రిఫైస్ చేస్తే మీ మధ్యకు వచ్చాడో అది తెలుసుకోండి. అందుకని ఆయన అంటాడు, ఫీబే ఎందుకు వచ్చింది? ఆమె సువార్త సంపూర్ణం చేసి వచ్చింది. అకుల, ప్రిస్కిల్లా ఎందుకు వచ్చారు? మీ మధ్య సువార్త సంపూర్ణం చేయటానికి వచ్చారు. తన స్వజనాంగాన్ని రక్షించాలని వచ్చారు. అంత తేలిగ్గా రాలా. చాలామందికి ఏంటంటే సంఘం కట్టారంటే చాలా చిన్న చూపు. ఈడు ఎక్కడ బతకలేక ఇక్కడికి వచ్చి సంఘం కట్టాడు. ప్రియమైన వారులారా, ఒక సంఘం కట్టేటప్పుడు, దేవుని సువార్త పని చేసేటప్పుడు వారు ఎటువంటి ఆలోచనలు కలిగిన వారై ఉంటారంటే ముందుగానే దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా వారు స్వీకరించిన వారై దేవుని చిత్తమును నెరవేర్చటానికి మీ మధ్యకు వచ్చినటువంటి దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని దాసులై ఉన్నారు. కానీ ఊరకనే రాల. అందుకనే ఇదంతా చెప్పటం కాదు, అసలైన వాళ్ళు మీ మధ్యన ఉన్నారా బాబు. భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు మీ మధ్య ఉన్నారు. విశ్వాసం కలిగిన వాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, దేవుని సువార్త కోసం తెగించిన వారు, తమ జీవితాలను సర్వస్వం దారబోసిన వాళ్ళు మీ మధ్య ఉన్నారు. అట్లాగని నా పక్కన లేరని కాదు. దేవుని సువార్త జరిగిస్తున్నా నేనొక్కడనే కాదు, నా వెనకమాల ఇంత బలము ఉంది, ఇంత బలం ఉంది, ఇంతమందితో మేము సువార్త చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంగతిని ప్రజలు తెలుసుకోవాలి, సంఘం తెలుసుకోవాలి, దేవుని దాసులు తెలుసుకోవాలి, దేవుని బోధకులు తెలుసుకోవాలి. ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అందుకనే ఈ 16వ అధ్యాయాన్ని బైబిల్లోనే ఒక ప్రత్యేకమైన రీతిగా పౌలు గారు రాశారు.
పైకైతే అభినందనలు తెలిపి ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ దీనిలో ఎంత ఉందనంటే, ఒక రోమన్ ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు, కోశాధికారి ఉన్నాడు, ఒకడు రాజుకే స్నేహితుడైన వ్యక్తి ఉన్నాడు, ఒకడు బానిస ఉన్నాడు, ఒకడు గ్రీకు ఉన్నాడు, ఒకడు రోమన్ ఉన్నాడు, ఒకడు యూదుడు ఉన్నాడు. ఇంకా అనేకమైన వ్యక్తుల సమాహారమే దేవుని ప్రజలు. యూదులందరికీ తెలుసుకోవాలి. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తగ్గించబడిన వాడు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునిలో అంగీకరించబడిన వారే. అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు అని చెప్పి తెలియజేయటం. దేవుని యొక్క బోధనలో వీళ్ళందరూ కూడా ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పౌలు గారు ఇటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చటం జరుగుతుంది. ఇది పైకి మనకు ఒక ప్రేమను తెలియజేయటం, వ్యక్తపరచటం, అభినందనలు తెలియజేయటమే అన్నట్టుగా చూస్తాం. కానీ వీళ్ళ గురించి నేను ఒక్కొక్కళ్ళ గురించి తీస్తున్నప్పుడు వీళ్ళ గురించి తెలుసుకోవడానికి నాకు 4 రోజులు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీసెంట్గానే ఇది పూర్తి చేశా. రీసెంట్గా 4 రోజుల క్రితమే ఇది పూర్తి చేశా. అంతకుముందు ఇది కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఇది ఏమంత పెద్ద అధ్యాయం కాదులే, ఇది ఈజీగానే ఇదంతా కూడా ప్రేమను తెలియజేసి అభినందనలు తెలిపి వ్యక్తపరచడమే కదా, ఇది చాలా ఈజీ అనుకున్నా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఫీబేని ఎందుకు ఫస్ట్ పెట్టాడు? మనం అనుకుంటాం కదా అకుల ప్రిస్కిల్లా చాలా టాప్ అని. వాళ్ళని రెండో వాళ్ళుగా ఎందుకు పెట్టాడు? మనకి తెలిసిన వాళ్ళు వాళ్లే, బైబిల్లో మనకి తెలిసిన వాళ్ళు వాళ్లే, మిగతా వాళ్ళు తెలియదు. కనుక ఇదేంటి ఫస్ట్ ఆమెను ఎందుకు పెట్టాడు, రెండోగా అకుల ప్రిస్కిల్ ఎందుకు పెట్టాడు, మూడో వాళ్ళగా ఎందుకు పెట్టాడని అంటే మనం అక్కడ గమనిస్తాం. ఘనత నుంచి తక్కువ ఘనతకు వరుసగా రాసుకుంటూ వచ్చాడనమాట. మొదట వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో, రెండో వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో, ఇలాగ వరుసగా రాసుకుంటూ వస్తాడు. బైబిల్లో ఇది ఒక క్రోనికల్ ఆర్డర్, మీరు గుర్తుపెట్టుకోండి బాగా. అంటే మనకి చెప్పకుండానే చెప్తుందన్నమాట బైబిల్. పౌలు గారు కూడా చెప్పకుండానే, ఇప్పుడు మొట్టమొదట ఫీబే టాపు, మీరు అందరూ ఏదో చేస్తున్నారులే అని రాస్తే కరెక్ట్గా ఉంటుందా? ఉండదు. కనుక పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, ఫీబే ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా, ఒక సెయింట్కి తగినట్లుగా ఉందంటాడు. కిందేమో ఆ రోమన్ సంఘం, అన్నిటికన్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ సంఘాల గురించి రాస్తాడు. 3 సంఘాల గురించి, గ్రీక్ సంఘం, రోమన్ సంఘం, స్త్రీల సంఘం, యూదుల సంఘం, అన్నీ కూడా ఉన్నాయి. కనుక ఈ 16వ అధ్యాయం మనకి తెలియజేసేది ఏంటంటే, మనము ఏమైనను క్రీస్తులో ఏకమై ఉన్నాము. దేవుని చేత మనం పంపబడ్డాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉన్నాం. అందుకనే మా సంఘంలో ఉన్నోళ్లే టాపు, మీ సంఘంలో ఉన్నోళ్ళు తక్కువ అని చెప్పటానికి ఏమీ లేదు. క్రీస్తులో అందరూ జత పని వారై ఉన్నారు. పౌలుతో కూడా చూస్తే అసలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తే అసలు ఆయన బోధించిన స్థాయి ఏంటో అప్పుడు అర్థమవుతుంది. నిన్న డాడీ అన్నారు, మీరు కనుకన్నా టర్కీ వస్తే పౌలు ఎటువంటి అద్భుతమైన పరిచర్య చేశాడో మీకు అర్థమవుతుంది అన్నాడు. నేను టర్కీ వెళ్ళకముందే కొంతవరకు, అంటే 100% కాకపోయినా 50% ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ 16వ అధ్యాయం చదివిన తర్వాతే నాకు ఆ ప్రత్యక్షత వచ్చింది. యేసు రక్తమే జయం. కనుక మీరును అటువంటి ప్రత్యక్షత కలిగిన వారై, పౌలు అంటేనే ప్రత్యక్షతలు అన్నట్టు, రోమీయులకు రాసిన పత్రిక అంటేనే ప్రత్యక్షతలు అన్నట్టు. అసలు ఎన్ని ప్రత్యక్షతలు చెప్పాను మీకు ఇంకా నోట్స్లో ఉన్నాయి. కనుక మీరు అవన్నీ చదువుకొని మీ జీవితాలు ఘనంగా ఉండాలని, ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలని, అబ్రహాము గురించి, దావీదు గురించి, సొలొమోను గురించి తెలుసుకున్నవి చాలు, కొంచెం ఆపండి. నేను సూటిగా చెప్తున్నాను, బైబిల్ కాలేజీ పిల్లలారా, విద్యార్థులారా, నేను మీకు సూటిగా చెప్తున్నాను. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. మీరు అబ్రహాం గురించి తెలుసుకుంటే మీకు నీతి రాదు, దావీదు గురించి తెలుసుకుంటే మెడల్స్ రావు, సొలొమోను గురించి తెలుసుకుంటే ఆధిక్యత రాదు. కానీ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీరు ఎవరి గురించి అయితే ప్రకటించాలో ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకొనుటకు రోమీయులకు రాసిన పత్రిక ఒక సాధనమై ఉన్నది.
నేనైతే ఫస్ట్ ప్రయారిటీ రోమీయులకు రాసిన పత్రిక కొరకై ఇస్తాను. యేసుక్రీస్తుని ఇంత సంపూర్ణంగా తెలియజేసిన ఇక ఏ పత్రిక కూడా ఇంతగా లేదు. కనుక సంపూర్ణంగా క్రీస్తు మహదైశ్వర్యాన్ని తెలుసుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక చదవాలి. కనుక మీరు చదవటానికి యోగ్యమైన రీతిలో నేను రాశాను గనక దీన్ని మీరు ఆదరించండి, తీసుకోండి, చక్కగా చదువుకోండి, దేవుని యందు బలవంతులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా, నీ కనికరము కృప కలిగిన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ 5 రోజుల్లో ఇన్ టైంలో నాయన ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికను పూర్తి చేయడానికి నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలము నీ వలననే సాధ్యమైంది. అయ్యా, నేను ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు, ఎలా పూర్తి చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను దుఃఖపడుతున్నప్పుడు నాయన మీరు మార్గాన్ని సరళం చేశారయ్యా. ఇన్ టైంలో పిల్లలు వినటానికి కూడా వారికి శక్తిని దయచేశారు. మీకు స్తోత్రాలు. ఈ 5 రోజుల్లో దీన్ని ముగించడానికి చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క అంశాలన్నీ కూడా నీ బిడ్డలు గ్రహించి సంపూర్ణంగా నాయన ముందుకు సాగిపోయే వారిలాగా ఉందురుగాక. ఈ జీవన్ రాజ్ బైబిల్ కాలేజీ ద్వారా నాయన నీ బిడ్డలు బ్లెస్ అవుతూ ఉన్నారు నాయన, నేను గ్రహిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో నాయన వీరి సేవా జీవితంలో కూడా ఫలభరితమైన మీ కృపను అనుగ్రహించి నాయన విస్తరించి అభివృద్ధి చెంది ఫలించు వారిగా వీరు ఉందురుగాక. యేసయ్య వారి నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైన్లోకి రండి. ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను. అమ్మాయిలు, ఎలా ఉంది రోమీయులకు రాసిన పత్రిక? మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అర్థమైందా, వ్యర్థమైందా?